కొంచెం గట్టిగా సక్సెస్ మీట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము, గ్రాటిట్యూడ్ మీట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఒకసారి అందరు గట్టిగా హాయ్ చెప్తే వీల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. హాయ్, కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంచెలుగా ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్కి డిఫరెన్స్ చూసాము, అండ్ థర్డ్ వీక్ కలెక్షన్స్లో కూడా డిఫరెన్స్ చూసాము. దివానా టీమ్ అంచెలుగా ఎదిగింది, కలెక్షన్ల వర్షం కురిపించింది థియేటర్స్లో. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అర్హా మీడియా, వాసుదేవ్ గారు అండ్ శ్రీదేవి గారు ప్రొడ్యూసర్స్గా, శ్రీకాంత్ గారి రైటింగ్స్ అండ్ డైరెక్షన్లో, ఈశ్వర్ చంద్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, వంశీ గారు డిఓపిగా, హృషికేష్ గారి ఎడిటింగ్స్లో, హర్షత్ రెడ్డి హీరోగా, స్నేహ హీరోయిన్గా, నరేష్ విజయ్ కృష్ణ గారు, ఝాన్సీ గారు అండ్ బలగం వేణు గారు, ఇలాంటి ఎంతోమంది అద్భుతమైన ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా మనందరి ముందుకి వచ్చింది, థియేటర్స్లో సందడి చేసింది, అండ్ ఇప్పుడు మన ఇంటికి రాబోతోంది ఆహా ద్వారా. సో ఆహా గురించి మనందరికీ తెలుసు, ఒక ఫ్యామిలీ కూర్చొని టైం స్పెండ్ చేయాలి, యూనో ఒక డే అంతా టైం స్పెండ్ చేయాలి అంటే కళ్ళు మూసుకొని ఆహా యాప్ ఓపెన్ చేసేయచ్చు. కలర్ ఫోటో, డీజే టిల్లు, బేబీ, ప్రేమలు, 35 చిన్న కథ కాదు, రీసెంట్గా నేషనల్ అవార్డ్ని కూడా సొంతం చేసుకుంది. 35 చిన్న కథ కాదు, కే ర్యాంప్, ఇంకా చెప్పుకుంటూ పోతే బోలెడు మూవీస్ ఉన్నాయి. అలానే అన్స్టాపబుల్ బాలయ్య బాబు గారిని మనల్ని ఇంకో యాంగిల్లో మన ఇంటి వరకు తీసుకొని వచ్చింది ఆహా. ఇండియన్ ఐడల్, షెఫ్ మంత్ర, సర్కార్ 6 సీజన్స్, టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలాంటి అద్భుతమైన షోస్తో మన ఇంటి వరకు వచ్చింది. అండ్ వెబ్ సిరీస్లో 3 రోజెస్ మనందరికీ ఎంతో ఇష్టం, 2 సీజన్లు ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేశాము. ఇంత అద్భుతమైన కంటెంట్తో ఇప్పుడు దివానాని మనందరి ముందుకి తీసుకొని వస్తోంది ఆహా. ఒకసారి గట్టిగా చప్పట్లు టు ఆహా టీమ్. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే పిఆర్కి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమా పిఆర్ స్పెషలీ మా మీడియా మిత్రుల ద్వారా జనాల్లోకి వెళ్ళిపోయింది. నాగేంద్ర కుమార్ గారి ఒక్క స్పీచ్ మా మనసుల్లో నిలిచిపోయింది. థియేటర్స్కి వెళ్ళని వాళ్ళు కూడా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూడాలి అని ఫిక్స్ అయ్యారు జనాలు. ఒక్కసారి నాగేంద్ర కుమార్ గారికి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ జిఎస్ మీడియా సురేష్ గారు. సురేష్ గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. అద్భుతంగా ఈ సినిమాని జనాల్లోకి తీసుకొని వెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీనివాస్ బాలబొమ్మాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీనివాస్ బాలబొమ్మాల గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంటెంట్ అక్విజిషన్స్, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన దీవానగాళ్ళందరికీ దీవా నమస్కారం. నా పేరు శ్రీనివాస్ బాలబొమ్మల. ఎంతమందికి నేను తెలుసు? వావ్, 5 6. సుబ్బారావు గారు మీ చేతులు ఎత్తలా, జూచి మీరు చేతులు ఎత్తలా. లాంచ్ చేసిన 5-6 ఇయర్స్ నుంచి సూపర్ డీలక్స్ అవ్వచ్చు, కలర్ ఫోటో అవ్వచ్చు, బేబీ అవ్వచ్చు, రీసెంట్గా వచ్చిన 35 చిన్న కథ అవ్వచ్చు, నేషనల్ అవార్డ్స్ కొడుతూనే ఉన్నాం. ఎప్పుడున్నా అంటే 5-6 ఇయర్స్కి ఒకటి రావడం వేరు, ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ రావడం వేరు. సూపర్ డీలక్స్లో విజయ్ సేతుపతి గారికి రావడం కానీ, బేబీకి మల్టిపుల్ అవార్డ్స్ రావడం కానీ, కలర్ ఫోటోకి నేషనల్ అవార్డ్స్ రావడం కానీ, నెక్సా రీసెంట్గా వచ్చిన నెక్సా స్ట్రీమింగ్ అవార్డ్స్ కానీ, ఈ 4M అవార్డ్స్ కానీ, ఎప్పటి నుంచి రైట్ ఫ్రమ్ 2020 నాంది దగ్గర నుంచి, జాంబీరెడ్డి దగ్గర నుంచి, థ్యాంక్ యూ బ్రదర్ దగ్గర నుంచి, అలా వెళ్తూ భీమ్లా నాయక్ దగ్గర నుంచి, క్రాక్ దగ్గర నుంచి, అశోకవనంలో అర్జున కళ్యాణం, మసూదా, పొలిమేర 2, ప్రేమలు, అలా కొడుతూనే ఉన్నాం. 4లు కానీ 6లు కానీ కొడుతూనే ఉన్నాం. మధ్యలో మనకి ఈ కరోనా వేవ్స్ కానీ, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, దానికి నచ్చిన వేవ్స్ వస్తూనే ఉన్నాయి. ఆ వేవ్స్లో ఇంట్లోంచి బయటికి కదలొద్దు అన్నారు. ఇంట్లోంచి బయటికి కదలొద్దు అంటే ఏం చేయాలి? స్ట్రైట్ తెలుగు సినిమాలు రావట్లేదు. స్ట్రైట్ తెలుగు సినిమాలు రానప్పుడు వేరే ఆప్షన్ ఏంటి? డబ్బింగ్. ఓకే, డన్. నీకు నాకు మన ఇండస్ట్రీలోకి మాత్రమే తెలిసిన ఫహద్ ఫాజిల్ గారు కానీ, టొవినో థామస్ కానీ, నివిన్ పాలీ కానీ, ఇలా మల్టిపుల్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే చిన్న థాట్తో స్టార్ట్ అయింది మా డబ్బింగ్ పరంపర. స్ట్రైట్ తెలుగు నుంచి, నేషనల్ అవార్డ్స్ నుంచి, గద్దర్ అవార్డ్స్ నుంచి, వీటి నుంచి
పక్కకి జరిగి ఆ డబ్బింగ్ సినిమాలు ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో అక్కడ ఉన్న మల్టిపుల్ మలయాళం స్టార్స్ కానీ మల్టిపుల్ కన్నడ స్టార్స్ కానీ తెలుగు వారికి తెలిసింది అంటే కనుక అది ఆహా వల్లే అని చెప్పడంలో నేను ఎటువంటి ఇది సందేహం లేదు నాకు. మా స్ట్రాటజీ అంతా ఒకటే అండి, ABCDEFG ఆల్ ఏజ్ ఆడియన్స్కి బెస్ట్, బెటర్ దెన్ బెస్ట్, బ్లాక్ బస్టర్స్, కంటెంట్ క్యాలెండర్ డిఫరెంట్గా ఎంతవరకు అయింది, ABCD ఎంటర్టైన్మెంట్ ఫన్ పంచడంలో గోల్ పెట్టుకుని ABCDEFG గోల్ పెట్టుకుని అదే కంటిన్యూ చేస్తూనే ఉంటాం. రీసెంట్గా వచ్చిన శంబాలా కానీ కే ర్యాంప్ కానీ ఓం శాంతి శాంతి కానీ మీరు ఇచ్చిన రివ్యూస్ పరంగా కానీ మీరు ఇచ్చిన సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. నేను ఫస్ట్ ఏదైనా సినిమాకి ఈవెంట్కి మాట్లాడరా అంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే నేను రామానాయుడు స్టూడియోస్లో నేనే పిఆర్ని. అప్పుడే నాకు నా సుబ్బారావు గారు కానీ శివ మల్లాల్ కానీ సురేష్ కొండెట్టి కానీ ఇలా మల్టిపుల్ అప్పాజీ గారు కానీ మల్టిపుల్ పీపుల్ ఎవరైతే పిఆర్ ఉన్నారో వాళ్ళందరిలో నన్ను నేను చూసుకుంటా. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాను కాబట్టి పిఆర్ మీదే కులం అని అడిగితే కవి కులం అని చెప్తా, పిఆర్ కులం అని చెప్తా. సో వాళ్ళందరితో పాటు పెరిగి అక్కడ కూర్చుని రివ్యూస్ రాసుకోవడమో లేకపోతే పిఆర్తో మాట్లాడుకోవడమో చేసుకునే వాడిని ఆ కులం నుంచి ఇంకో కులంలోకి వచ్చాను, ఓటీటీ కులం. అది ఎంత ఆనందంగా ఉంటుందంటే వాళ్ళతో పాటు కూర్చుంటూనే ప్యారల్గా పైకి వచ్చి స్టేజ్ మీద మాట్లాడడం, నా గురించి వాళ్ళు ఏమన్నా రాస్తున్నారా, పాజిటివ్గా రాస్తున్నారా నెగిటివ్గా రాస్తున్నారా ఇవన్నీ చూసుకుని ఆనందపడడం ఇంకా చాలా బాగుంటుంది. సో దివానా గురించి మాట్లాడాలి అంటే ఎవరెవరు ఆ సినిమా ఎవరెవరికి ఏమేమి అనిపించినా తెలియదు కానీ శ్రీదేవి, వాసుదేవ్, శ్రీనివాస్ మేము ముగ్గురం కలిసి పనిచేసాం. చాలామంది అడిగేవాళ్ళు ఎందుకు మీ ముగ్గురు మాత్రమే హైలైట్ అవుతూ ఉంటారు అని చెప్పి. ఎందుకు మేము ముగ్గురమే హైలైట్ అవుతాం? వాసుదేవ్, వాసులో వాసు ఉంది. శ్రీనివాస్లో వాసు ఉంది. శ్రీదేవిలో శ్రీ ఉంది. సో మేము ముగ్గురు హైలైట్ అవ్వాలి, తప్పదు. ఎందుకంటే ఒకళ్ళు ఫిక్షను, ఒకళ్ళు నాన్ ఫిక్షను, ఒకళ్ళు యాక్విషను ఇలా ఎప్పుడూ ఉండేది కాదు. తనకేమైనా ఇష్యూస్ వస్తే కనుక నా దగ్గరికి వచ్చేవాడు, నాకేమైనా ఇష్యూస్ వస్తే శ్రీదేవి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, శ్రీదేవికి ఏమైనా ఇష్యూస్ వస్తే వాసు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అలా వేరే ట్రయాంగిల్. సో 1 man ఆర్మీ లాగా 3 man ఆర్మీ అనమాట. 2 women 1 woman, 2 men 1 woman ఆర్మీ టైప్ అనమాట. సో అదైతే ఎప్పుడైతే ఆ ఆర్మీ స్ప్లిట్ అయ్యి బయటికి వెళ్ళి ప్రొడ్యూసర్స్ అయ్యారో కుడోస్ టు దెమ్. ఆ సినిమా డే వన్ నుంచి ఇది అర్హా మీడియా సినిమానా లేకపోతే బి స్టూడియోస్ సినిమానా అనేది ఎప్పుడు మేము ఆ రకంగా బైఫర్కెట్ చేసి ఆలోచించలేదు. ఇది మన సినిమా అని ఆలోచించాము. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అందులో ఉన్న మల్టిపుల్ ఇన్సిడెంట్స్ గురించి ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు అక్కడ ఇది ఉంటే ఎంతవరకు సమంజసం, ఇది లేకపోతే ఎంతవరకు సమంజసం, ఇది ఇక్కడతో ఎడిట్ చేసేసి దాన్ని డ్యూరేషన్ తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పి మల్టిపుల్ ఇన్సిడెంట్స్. అంటే అది నాట్ యువర్ KRA, నాట్ యువర్ KPI, బట్ స్టిల్ దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అది 10:30 11:30 శ్రీదేవి నాకు చేసిందా ఫోను, వాసు నాకు చేశాడా, నేను వాసుకు చేయాలా, నేను మరొకరికి చేయాలా అని చెప్పి విషయం పక్కన పెట్టి జూమ్ మీట్స్, గూగుల్ మీట్స్ చేసుకుని మల్టిపుల్ మీట్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ కలెక్షన్స్ బాగున్నాయి, సెకండ్ వీక్ కంటే థర్డ్ వీక్ కలెక్షన్స్ బాగున్నాయి అని చెప్పి ఆ గ్రేటర్ దెన్ సింబల్స్ చూస్తుంటే గుండె పొంగుతూ ఉంటుంది అనమాట. సో అది ఆ గ్రేటర్ దెన్ సింబల్స్ చూసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ఇవన్నీ కూడా ఎక్కడో జనాలు కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ వీక్ మేబీ మరో సినిమాతో పోటీ పడడం వల్ల లేకపోతే మల్టిపుల్ థింగ్స్ వల్ల అది అటు ఇటు అయినా కూడా సెకండ్ వీక్ జంప్, థర్డ్ వీక్ జంప్ చూసిన తర్వాత, హయ్యర్ జంప్ చూసిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే బాస్ నేను కొడతాను, గట్టిగా కొడతాను, గవర్నమెంట్ జాబే కొడతాను అని చెప్పి హీరో ఎప్పుడైతే మనసులో అనుకుంటాడో అలాగే మేము కొడతాం, మేము సెకండ్ వీక్ గట్టిగా కొడతాం, మేము థర్డ్ వీక్ గట్టిగా కొడతాం అని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా అనుకుని ఆ రివ్యూస్ని 0 లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ నుంచి హై లెవెల్కి తీసుకెళ్ళిన మీ అందరికీ ప్రత్యేకంగా పాదాభివందనం చేయలేను. ఎందుకంటే నేను కొంతమంది కంటే పెద్దోడిని, కొంతమంది కంటే చిన్నోడిని. పెద్దవాళ్ళకి పాదాభివందనం చేస్తాను, చిన్నవాళ్ళకి మాత్రం హగ్గిస్తాను, కావాలంటే రండి.
ఎక్కువ మాట్లాడితే మీరే ట్రిమ్ చేసేసుకుంటారు. కావాలంటే ఇంకొక 1 minute మాడొచ్చా? నేను జనరల్గా స్టోరీస్ నెరేషన్ వినేటప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ ఏదైనా ఉందా అని అడుగుతాను. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ముందు చెప్పేయండి, దాని తర్వాత స్టోరీ నెరేట్ చేయండి అని చెప్తాను. ఎప్పుడైతే ఈ స్టోరీకి సంబంధించిన ఇంటర్నల్ డిస్కషన్స్లో నెరేషన్లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ విన్నానో, హీరో ఎట్టి పరిస్థితుల్లో ఆవారాగాడిలాగా దివానాగాడిలాగా, సారీ ఫర్ సేయింగ్ దిస్ వర్డ్, గాడు అంటున్నాను, ఓన్ చేసుకున్నాను కాబట్టి అన్నాను, మరో రకంగా తీసుకోకండి. దివానాగాడిలాగా ఉంటున్నాడు అంటే కనుక గవర్నమెంట్ జాబ్ కొడితే హీరోయిన్ తనకి ప్రపోజల్ ఓకే చెప్తుంది అని అనుకుంటున్నప్పుడు, ఆ డిస్కషన్ వచ్చినప్పుడు నాకు నేను కనెక్ట్ అయ్యాను. నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నేను మా వైఫ్కి ప్రపోజ్ చేసేటప్పుడు తను 24 hours తీసుకుంది సమాధానం చెప్పడానికి. తనకి సమాధానం చెప్పడానికి 24 hours ఎందుకు తీసుకుందని ఆలోచించినప్పుడు చేతిలో MBA సర్టిఫికేట్ మాత్రమే ఉంది. ఓకే, వీడు నన్ను పోషించగలడా లేదా అని డౌట్ పడుతుందా, మరో రకంగా అనుమానపడుతుందా అని చెప్పి ఆలోచించి వెంటనే ఒకటే చెప్పాను, నీది బీటెక్ కదా, అంటే నా ఇదేంటంటే తనని ఎంటెక్ చేయమని చెప్పాను. నీది బీటెక్ కదా, నువ్వు ఎంటెక్ కంప్లీట్ చేయాలి. నాకు ఉద్యోగం వచ్చే లోపు తనకి ఇంట్లో సంబంధాలు చూసేస్తారని నాకు భయం ఉందండి. సో అందుకని నువ్వు ఎంటెక్ చేయి, అంటే ప్యారల్గా చదువుకుంటే కనుక ఇంకో 2 years టైంపాస్ అవుతుంది కదా నాకు జాబ్ వచ్చే లోపు. సో నువ్వు ఎంటెక్ చెయ్యి అని చెప్తూ తను ప్రోత్సహిస్తూ నేను గట్టిగా జాబ్ ట్రై చేయడం మొదలుపెట్టాను. దట్స్ అనదర్ స్టోరీ. సో అక్కడికక్కడ నేను ఓడిపోయాను, తను నాకు సమాధానం చెప్పడానికి టైం తీసుకుందని నేను ఎప్పుడు భయపడలేదు. తను ఎంకరేజ్ చేశాను ఎంటెక్ చేయమని చెప్పి. అఫ్కోర్స్ దట్ ఈస్ సెకండరీ థింగ్. దట్ ఇప్పుడు తను ఎంటెక్ అయిపోయిన తర్వాత PhD కూడా చేసింది, డాక్టరేట్ అయిపోయింది. నేను అక్కడి నుంచి విజయవాడలో ఒక చిన్న ఉద్యోగం దగ్గర నుంచి సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్ స్టేజ్కి రావడానికి నాకు కొంచెం టైం పట్టింది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అసోసియేట్ డైరెక్టర్ అవ్వడానికి ఇంకొంచెం టైం పట్టింది. ఆ టైం ప్రాసెస్లో తను కూడా చదువుకుంది, తనకు ఒక ఉద్యోగం వచ్చేసింది. నేను కూడా తనని పోషించగలను అనే రేంజ్కి వచ్చేసాను. సో ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో, ఆ కమిట్మెంట్కి సంబంధించిన హీరోయిన్కి జరిగిన కాన్వర్జేషన్ దగ్గర చాలా గట్టిగా కనెక్ట్ అయ్యాను. ఆ కనెక్ట్ అయినప్పుడు అనిపించింది, సో దీనికి ఈ పదాలు పడితే బాగుంటుంది, ఇలాంటివి కాన్వర్జేషన్లు పడితే బాగుంటాయి అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ నేను వాసు డిస్కస్ చేసుకోవడం, జూమ్ మీట్స్ అవ్వచ్చు, గూగుల్ మీట్స్ అవ్వచ్చు, ఇంటర్నల్ మీటింగ్స్ అవ్వచ్చు, ఇలా డిస్కస్ చేసుకోవడం వల్ల అది ఒక మట్టిలో ఉన్న మాణిక్యం నుంచి ఒక డైమండ్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని ఆహా పాలిష్ చేసి కోహినూర్ని చేస్తుంది. ప్లీజ్ వాచ్ దివానా ఫ్రమ్ టుడే గోల్డ్ యూజర్స్కి, టునైట్ నార్మల్ యూజర్స్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ డైమండ్ అయిపోయింది ఆల్రెడీ, మేము థియేటర్స్లో సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ రాజేష్ వాసిరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కమర్షియల్స్. దివానా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, దివానా డిస్కషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాజేష్ గారు ఈ జర్నీలో పార్ట్ అయ్యారు. సార్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్, ఇలాంటి మంచి స్టోరీని మా అందరి ముందుకి తీసుకొని వచ్చినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎస్, థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, నేను బాలబొమ్మల శ్రీనివాస్ గారి లాగా స్పాంటేనియస్గా మాట్లాడలేను కాబట్టి కొంచెం రాత్రంతా కూర్చొని ప్రిపేర్ అయ్యి కొంచెం రాసుకున్నాను. ఇది నా స్పీచే. నా పేరు రాజేష్ వాసిరెడ్డి. నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కమర్షియల్ వర్క్ చేస్తున్న. కమర్షియల్ అంటే బడ్జెట్స్ ఫైనలైజ్ చేయటం అండి, అందరికీ అర్థమయ్యేటట్టు. సో నా కోర్ జాబ్ అది. అయితే ఆహా ఆఫీస్లో దివానా అనగానే అందరూ నా పేరు చూస్తారు, అందరూ నా దగ్గరికి వస్తారు. ఎందుకు అనేది చెప్పే ముందుగా మా దివానా సినిమాని ఇంత పెద్ద విజయంగా మార్చిన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు చెప్పాలి. సాధారణంగా మనం చూస్తున్నాం, ఏదైనా సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే మీడియాని విమర్శించడం చాలా సులభం. కానీ దివానా విషయం మాత్రం మీడియా ఎంతో బాధ్యత తీసుకొని నిజాయితీగా రివ్యూలు ఇచ్చి, బాగుందని నిజాయితీగా రివ్యూలు ఇచ్చి, ఆ మాటని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళి వారిని థియేటర్లో రప్పించడంలో ఎంతో కీలక పాత్ర పోషించింది. అందుకు మీడియా స్నేహితులందరికీ
మా ప్రత్యేక కృతజ్ఞతలు. మేము లైఫ్లో మర్చిపోలేమండి మిమ్మల్ని. అంటే ఒక సినిమాని మేము జనరల్గా చూస్తుంటామండి, రివ్యూస్ సినిమా బాగుంటే ఆ సక్సెస్ చాలామందికి వెళ్తుంది. సినిమా బాగోలేదు లేకపోతే కొంచెం యావరేజీ అనే రివ్యూస్ రాగానే మీడియాని విమర్శిస్తారు. కానీ నేను ప్రత్యక్షంగా మేము అనుభవించామండి. మీడియా వల్ల ఒక సినిమా నిలబడటం అంటే ఏంటి అనేది దివానా సినిమాలో మీ అందరూ ప్రూవ్ చేశారు సార్. దానికి జీవితాంతం మేము మీకు రుణపడి ఉంటాం. ఈ సినిమా యూనిట్ ఈ సినిమా క్రూ అందరం మీకు రుణపడి ఉంటామండి. ముఖ్యంగా నాకు అందరి పేర్లు తెలియవు, కానీ మేము అబ్జర్వ్ చేసి నాకు తెలిసిన వాళ్ళ నాగేంద్ర కుమార్ గారు హ్యాట్సప్ అండి. మీరు మీ స్పీచ్ కానీ మీ రివ్యూ కానీ మీ అన్నీ చూసామండి, ఇంటర్వ్యూలన్నీ అద్భుతం అండి. అలాగే ఫణి గారు, మా లక్ష్మీనారాయణ గారు, సుబ్బారావు గారు, శివ మల్లాల్ గారు, శివ గారు, సువర్ణ గారు, హేమ గారు, ఇంకా ఎంతోమంది ఎక్కడి నుంచో ద లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్, మాకు తెలియని కూడా తెలియదండి. వాళ్ళ సినిమా చూసేసేసి రివ్యూ రాసి లోకల్లో వచ్చేసిస్తే ఆ రోజున ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వచ్చేసి ఆ రోజున అక్కడ ఉన్న థియేటర్ ఫుల్ అయింది అంటే నిజంగా ఆ రివ్యూసే కారణం అండి. అది చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది నిజంగా ఒక ఆహా సినిమాని గర్వంగా చెప్పగలమండి. ఎందుకంటే వాసు గారు, శ్రీదేవి గారు మా వద్ద పనిచేస్తున్న సమయంలో మా శ్రీకాంత్ గారు డైరెక్టర్ గారు ఈ కథని వాళ్ళకి వినిపించారు. వాళ్ళకి కథ చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా తెలివిగా నాకు కూడా కథ చెప్పమన్నారు. నన్ను కూడా ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం చేశారు. బహుశా సినిమా బడ్జెట్లో వచ్చేసి నేను కొంచెం పెంచాలని ఆలోచించి నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు ఆ రోజు నుంచే. కానీ నిజంగా చెప్పాలంటే కథ వినగానే మేమందరం చాలా ఇష్టపడ్డామండి. ఈ సినిమా ప్రయాణం అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ తర్వాత ఏమైందో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ విజయం మీ ముందు ఉంది. ఈ సినిమా ద్వారా ఆహా ఒక ప్లాట్ఫామ్గా మంచి కంటెంట్ని ప్రోత్సహిస్తుందని, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తుందని మరోసారి నిరూపించాం. దర్శకుడు శ్రీకాంత్ గారిని కానీ, సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ర గారిని, అలాగే ఎంతోమంది కొత్త నటీనటుల్ని, టెక్నీషియన్స్ని పరిచయం చేయగలిగాం. అంతేకాదు సినిమా పరిశ్రమకి భవిష్యత్తులో గొప్ప నిర్మాతలుగా ఎదిగే సామర్థ్యం ఉన్న వాసు గారిని, శ్రీదేవి గారిని కూడా మేము పరిచయం చేయగలిగామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. వారు ఆహా నుంచి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పటికే ఈ ప్రాజెక్టులో ఎంతో దూరం ప్రయాణించారు కాబట్టి ఈ సినిమాని పూర్తి చేయమని వారిని కోరాం. వారు అద్భుతంగా పూర్తి చేశారు, వాసు గారు కానీ శ్రీదేవి గారు కానీ. ఈ సందర్భంగా వారిద్దరికి మా ప్రత్యేక అభినందనలు. భవిష్యత్తులో నిర్మాతలుగా వారి నుంచి ఇంకా ఎన్నో మంచి సినిమాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఆహా ఎప్పటి నుంచో కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ వస్తుంది. ఇకపై కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తుంది. దివానా విజయం మాకు మరిన్ని ప్రాజెక్టులు చేసే ధైర్యాన్ని ఇస్తుంది. ఇది ఆహా మాత్రమే కాదు, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. కొత్త టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేయటం కానీ, కొత్త ఆర్టిస్టులను ఇంట్రడ్యూస్ చేయటం కానీ డెఫినెట్గా మాకు మాత్రమే కాదు, ఇండస్ట్రీకి కూడా హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. మరో ముఖ్య విషయం, ఈ సినిమా విజయంలో ఆహా టీం మొత్తం భాగస్వాములే అండి. మా ఆహా ఉద్యోగస్తులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాని ఒక ఓటీటీ రిలీజ్గా కాకుండా తమ సొంత సినిమాగా భావించి పనిచేశారు. ప్రతి డిపార్ట్మెంట్ ఎంతో అంకితభావంతో కష్టపడి ఈ సినిమా గురించి ఎక్కువ మంది ప్రేక్షకులు చేరేలా తమ వంతు కృషి చేశారు, చేస్తున్నారు. ఈ విజయం వెనక వారి శ్రమ కూడా ఎంతో ఉందండి. ముఖ్యంగా మా అడ్మిన్ టీంకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. నిన్న మేము ఆఫీస్ వెళ్ళేసరికి దివానా ఓటీటీ రిలీజ్ సందర్భంగా మా ఆఫీస్ని పూర్తిగా దివానా థీమ్తో అలంకరించారండి. అది కేవలం డెకరేషన్ మాత్రమే కాదండి, ఈ సినిమా మీద మాకున్న నమ్మకం, విశ్వాసానికి ప్రతీక అండి. మేము ఫస్ట్ టైం అండి మా ఆఫీసులో ఒక మూవీ రిలీజ్ థీమ్ తోటి మా ఆఫీస్ని డెకరేట్ చేయటం. జనరల్గా ఫెస్టివల్స్కి చేస్తారు, బట్ ఒక సినిమా రిలీజ్కి ఆ థీమ్తో చేశారంటే ఆ డెడికేషను, ఎంత నమ్మకం, ఎంత మేము బిలీవ్ చేసామనేది అదొక దానికి ప్రత్యేకంగా మా అడ్మిన్ టీంకి కృతజ్ఞతలండి.
సో ఆ సినిమా విడుదలకు ముందు నుంచే మా టీంలో ఉన్న ఆ ఉత్సాహం, ఆ కాన్ఫిడెన్స్ ఈరోజు నిజమైనందుకు హ్యాపీ అండి. ఇప్పుడు ఈ సినిమా విజయాన్ని మేమందరం కలిసి ఆశీర్వదిస్తున్నాం. ఇది నిజంగా మొత్తం ఆహా కుటుంబం సాధించిన విజయమైన గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈ సినిమా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మా హీరో గారికి, ఆయన గ్యాంగ్కి, ఫ్రెండ్స్ గ్యాంగ్కి అందరికీ సారీ, పేర్లు గుర్తుండవు నాకు, అందుకనే అలా చెప్తున్నాను. అలాగే హీరోయిన్ గారికి, నరేష్ గారికి, ఝాన్సీ గారికి, రఘు గారికి, వేణు గారికి, జీవన్ గారికి, ఇంకా అందరు నటీనటులకి, టెక్నీషియన్స్కి మా ధన్యవాదాలు. మా డిఓపి గారికి ప్రత్యేక అభినందనలు. మీ విజువల్స్ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఈశ్వర్ చంద్ర గారు, మీ సంగీతం అద్భుతం. ఎక్కడున్నారండి ఈశ్వర్ చంద్ర గారు? మీ సంగీతం అద్భుతం అండి. ఈ సినిమాకి మీరు ఇచ్చిన ప్రాణం ఎప్పటికీ గుర్తుండిపోతుందండి. అలాగే మా డైరెక్టర్ గారు, ఆయన ఎమోషన్ని మా ఎమోషన్ లాగా మార్పించి మమ్మల్ని ఇంత దూరం ట్రావెల్ చేసినందుకు శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు ట్రావెల్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సందర్భంగా లహరి మ్యూజిక్కి, మా వ్యాపార భాగస్వాములందరికీ, ఈ ప్రయాణంలో మాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు ఓ మంచి న్యూస్ ఏంటంటే, దివానా సినిమా ఈ రోజు నుంచి ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ అందుబాటులో ఉంది. రేపటి నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది. సో ఇంకా చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు తప్పకుండా చూడండి. ఇది ఒక అందమైన ఫీల్ గుడ్ సినిమా. ఎలాంటి సందేహం లేకుండా మేము చెప్పగలం, ఈ సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో మా ఆఫీస్లో 2 రోజుల నుంచి ఎవరో కొలీగ్ స్టార్ట్ చేశారు, బయట వానా ఆహాలో దివానా, ఎంజాయ్ బోత్. అలాగే ఈ సందర్భంగా మరోసారి ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి, మా ఆహా కుటుంబానికి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి మరియు ఈ ప్రయాణంలో మాతో పాటు కలిసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలో ఇంకో మంచి కంటెంట్తో, మంచి సినిమాతో, మరో మంచి సందర్భంలో మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలుగు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆహాతో ఇంటింటా దివానా, ఆఫ్ కోర్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు వన్స్ అగైన్. అండ్ మా గార్జియస్, యాక్చువల్లీ నేను ఫస్ట్ చూసి హీరోయిన్ లా ఉన్నారు, ఎవరైనా గెస్టా అనుకున్నాను మేడం. ద బ్యూటీ విత్ బ్రెయిన్ శ్రీదేవి గారు, ఆర్ ప్రొడ్యూసర్, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హైయెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. నేను కూడా రాసుకొని వచ్చానండి, జస్ట్ ఓపెన్ చేస్తాను ఒక సెకండ్. అవసరం లేదు. వచ్చిన మీడియా మిత్రులందరికీ బిగ్ హాయ్, మనస్ఫూర్తిగా లోపల నుంచి పెద్ద హాయ్ మీ అందరికీ. ఆల్ అక్కాస్ అండ్ అన్నాస్ ఆఫ్ మీడియా హాయ్. తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఇంకొక లైన్ యాడ్ చేయాలనుకుంటా, సినిమా చేసి చూడు. ఓ మై గాడ్, వాట్ అ జర్నీ. ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుందని డైలాగ్లో వింటే ఏంటో అనుకున్నాను, రియల్గా ఎక్స్పీరియన్స్ చేసామండి. ఎలాంటి సీన్లు అంటే, రిలీజ్ డేట్ అనుకున్నాం, సెన్సార్ ఇష్యూస్ వల్ల ఆ రోజుకి రిలీజ్ అవుతుందా అవదా తెలీదు. మొత్తానికి ఒకరోజు లేట్గా రిలీజ్ అయింది. లేట్గా రిలీజ్ అవటం వల్ల మేము అనుకున్న థియేటర్లు వస్తాయా రావా అని కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్లోంచి షియర్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్తో సెకండ్ వీక్ జమ్మని లేచిన సినిమా. అక్కడి నుంచి 3వ వారానికి థియేటర్స్ పెరిగాయి. 4వ వారం కూడా నైజాంలో థియేటర్స్లో సినిమా రన్ అయింది అంటే అది మామూలు విషయం కాదు కదా. అంటే ఒక చిన్న సినిమా రిలీజ్ తెచ్చుకోవటమే పెద్ద విషయం అనే టైంలో, 1 వారం వాడు వెళ్ళిపోయే టైమ్స్లో ఉన్న మనకి దీవానా 4 వారాలు థియేటర్స్లో ఆడటం అనేది వీఆర్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్ యాజ్ అ టీమ్. అంటే నేను మా టీం అందరి గురించి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, చాలా ప్రెస్ మీట్స్లో చెప్పాను, వాట్ అ గ్రేట్ టీమ్ వీ హ్యావ్, ఎంత టాలెంటెడ్ వీళ్ళు అని.
ఇప్పుడు నేను మీ ఎవరి టాలెంట్ గురించి మాట్లాడలేదు ఇక్కడ, శ్రీకాంత్ కానీ లేకపోతే హర్షిత్ కానీ ఈశ్వర్, ఆల్ ఆఫ్ యూ. వీళ్ళు టాలెంటెడ్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్సే కాదు, సినిమాకి అవసరం అయితే వాళ్ళే ఒక కేప్ లేని సూపర్ హీరోస్గా మారి మార్కెటింగ్ చేసిన టీం ఇది. ఫస్ట్ వీక్ మేమందరం టెన్షన్ పడుతుంటే ఎవరికి కుదిరినది వాళ్ళంతటా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ఎంత పుష్ చేశారంటే అసలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, కుడోస్ టు యూ గైజ్. యా అంటే నర్సింగ్ కానీ, టోనీ, హర్షిత్, ఎవ్రీబడి, శ్రీకాంత్, ఈశ్వర్, అంటే మిడ్ నైట్స్ కూడా కాల్స్ చేసేవాళ్ళు అనమాట, ఇలా చేద్దామా అలా చేద్దామా అని. అంటే అది ఎంత ప్యాషన్ ఉంటే అలా చేస్తారు, అసలు వాళ్ళకి ఏంటి అవసరం చేయక్కర్లేదు, బట్ దే డిడ్. ఓకే పోనీ వాళ్ళు మన సినిమా టీము, వాళ్ళకి ఎంతో కొంత అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి చేశారు అనుకుందాం. ప్రెస్ అండ్ మీడియా మీరు ఎందుకు చేయాలి మా కోసం? అసలు మేము ఏమన్నా మీకు చుట్టాలమా, బంధువులమా? కాదు. పోనీ మేము ఏమైనా 10 సినిమాలు చేసామా? సరే మనకి ఏదో రిలేషన్షిప్ ఉంది, బాండ్ ఉంది, సరే పాపం వీళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకోవడానికి కాదు. షియర్ పవర్ ఆఫ్ సినిమా, పవర్ ఆఫ్ కాంటెంట్. మేము తీసిన సినిమా మీకు నచ్చి, అరే పాపం వీళ్ళు జెన్యూన్గా ఏదో ట్రై చేస్తున్నారు, ఆనెస్ట్గా ఉన్నారు, పాపం టీం అందరూ కష్టపడుతున్నారని ప్రెస్ అండ్ మీడియా ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేసిన విధానం ఐ థింక్ మర్చిపోలేము. థ్యాంక్ యూ అనేది చాలా 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 చిన్న పదం అవుతుంది మీ అందరికీ చెప్పడానికి. శివమల్ల గారు కానీ, లేకపోతే నాగేంద్ర కుమార్ కానీ, సుబ్బారావు గారు కానీ, ఎవ్రీబడి, యూ గైస్ జస్ట్ స్టూడ్ బై అస్ లైక్ బిగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. మీరందరూ నిజం చెప్పాలంటే గుర్తుండిపోతారు మాకు, ఇక్కడ కాదు మనసు నిండా గుర్తుండిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీ అందరికీ తెలుసు మేము ఎలాంటి కష్టాలు పడ్డాము ఏంటి అని, మీరందరూ చాలా దగ్గర నుంచి చూశారు. కానీ మనం నిజంగా కష్టంలో ఉన్నప్పుడు మనం చెప్పుకోవడానికి మనకు ఒక మనిషి ఉండాలి. ఆ మనిషి మనకి సలహా ఇస్తారా, సహాయం చేస్తారా ఏంటి అని పక్కన పెడితే మనం చెప్పేది విని అర్థం చేసుకునే వాళ్ళు అయి ఉండాలి. దట్ పర్సన్ ఫర్ మీ అండ్ వాసు గారు ఇస్ రాజేష్ గారు. సార్ మీరు ఎక్కడున్నారు నాకు కనపడలేదు. రాజేష్ వాసిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అంటే మీకు స్టార్టింగ్లో మేము కథ వినిపించినప్పటి దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యి 4 వారాలు థియేటర్లో ఉండి ఇవాళ ఆహాలో రిలీజ్ అవుతున్న దాకా మీరు మాకు చేసిన సపోర్ట్ అసలు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ అస్. అంతేకాదు ఎంటైర్ ఆహా టీమ్, రామ్ శివ గారు, మీనా, వనిత, శ్రీనివాస్ గారు మీరు చాలా చెప్పారు ఇందాక. ద వే యూ సపోర్టెడ్ అస్ ఎడిట్స్లో మీ ఇన్పుట్స్తో థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఆల్వేస్ టీమ్ వెన్ వీఆర్ ఎట్ ఆహా అండ్ వీఆర్ ఆల్వేస్ టీమ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో. థ్యాంక్ యూ ఎంటైర్ ఆహా టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్టెండింగ్ యువర్ సపోర్ట్. ఒక సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వటం అంటే జనరల్గా ప్రొడ్యూసర్స్కి ఏంటి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అ బిజినెస్ డీల్. అంటే అది ఒక ఎకనామిక్స్, నథింగ్ మోర్ దెన్ దట్. ఓకే ఎక్కువ ఆడియన్స్ చూడాలి, మన ఎకనామిక్స్ సెట్ చేసుకోవాలి, ఇంతవరకే ఉంటుంది. కానీ నేను కానీ వాసు గారికి కానీ మాకు ఇది ఎకనామిక్స్తో పాటు ఎమోషన్. నేను ఇదే ఆఫీస్లో ఆహా ఆఫీస్లో 2020 నుంచి 2025 దాకా అంటే 6 సంవత్సరాలు నేను ఇదే కంపెనీలో పనిచేశాను. ప్రతి సంవత్సరం February 8th ఆహా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే నేను కొత్త బట్టలు వేసుకొచ్చేదాన్ని. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎమోషన్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఫార్ దిస్ ఆర్గనైజేషన్. ఇవాళ అదే సంస్థతో కొలాబరేట్ అయ్యి నేను మా వాసు సినిమా చేసి ఇప్పుడు అదే ప్లాట్ఫామ్లో మా సినిమా రిలీజ్ అవుతుంది అంటే వేరే ఆ ఫీలింగ్ వేరబ్బా అసలు. అంటే ఒక కమర్షియల్ సినిమాలో మాస్ మూమెంట్ ఎలా ఉంటుందో నాకు ఆ ఫీలింగ్ వస్తుంది నిజం చెప్పాలంటే. మమ్మల్ని, మా ఐడియాని, మా విజన్ని నమ్మి మాకు సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన రామ్ జూపల్లి గారికి, మేఘ్నా గారికి, అలాగే మా మెంటర్ అల్లు అరవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకేముంది, ఇవాళ నుంచి ఆహాలో
దివానా రిలీజ్ అవుతుంది, ఆల్రెడీ అయ్యింది యాక్చువల్లీ గోల్డ్ సబ్స్క్రైబర్స్కి. క్వార్టర్లీ ప్యాక్ 99 రూపీస్ మాత్రమే. మీరందరూ మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లో చూసిన వాళ్ళు, మళ్ళీ చూడాలనుకుంటున్న వాళ్ళు, థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అందరూ ఇవాల్టి నుంచి దివానాని ఆహాలో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అతి త్వరలో మరో సినిమాతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. ఇలాంటి మంచి సినిమాలు మా ముందుకి ఎన్నో తీసుకురావాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు హీరోస్కి, హీరోయిన్స్కి, మహా డైరెక్టర్స్కి ఇంతవరకే ఫ్యాన్ బేస్ చూసాము. బట్ ఇప్పటి నుంచి ప్రొడ్యూసర్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారు. అండ్ నెక్స్ట్ కవిత గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంటెంట్. షీ మేనేజెస్ తెలుగు అండ్ తమిళ్. So thank you so much for your support to AHA as well and Divana. Kavita, thank you so much for always being there. I missed mentioning your name, but thanks a lot. So hello everyone. This is such a nice gathering, mainly because it's raining heavily. We are here. The nature has actually set a mood for us, to celebrate this romantic movie. I think this is the most sensational love story of the season, I would say, right? It always has that emotion. For AHA, it's a very special movie. I think commercial team and content team always has a small rift, as in like, we want to go extravagant, where the commercial team will come and say like, no, this is too much. In this case, I think for AHA, Divana, more than us, I think Rajesh was living the dream, right? He was into the Divana world and he was living it every single day and all of that. And talk about Divana movie, right? I would say like for Srikanth, the director of the movie, he was preserving this movie like a tiny little flower. He was protecting it with so much of care and, he never allowed anybody to just come crumble it or, put it across in a box. He was always protecting it with its freshness, with its fragrance. That is what is the biggest strength for this movie. I think he never compromised on it. From day one when he started with the story till date, he has never give up on the show or the film fully from beginning to end. He was preserving it so well. It is emoting well in the screen, right? It is translating, it's reflecting so well. And next to Srikanth, I would say the music director Ishwar, equally participating in the film. He was elevating every single scene to the next level. This scene is here, okay, fine, let me just do my magic in it. I will elevate it further. Every scene was like that. And to talk about the producers, Vasu and Sri, we have worked together closely. This is a very emotional moment for all of us. They've collaborated with us. And the major challenge in this movie was to find out like whether we can trim little bit of this scene. No, this is very precious for Sri, this is very precious for Rajesh, this is very precious for Ram Shiva. So everyone were like celebrating it so much, right? That fight was there, like every single shot was so beautifully taken. I think cinematographer has given the tonality or the color. It is like reflecting your life journey so well. And you talk about the actors, I think sometimes I even realized, I was wondering whether this is Harshit's real love story. He was so into it. Is it really the true story? He was living it every single minute. Never in the film you see that, he's acting, right? He was so real in the film. And equally like, both of them, Tony and Vadekar, like friends, you travel back. Everyone who's watching the film will definitely travel back to your life, to see your friendship, your first love, the kind of raw, the young teenage challenges, whether I will get a job or, whether I'm gonna live the life my way. All of these moods are well put across in this film. And thank you so much for supporting this film and AHA all the time. I think the press have been very generous, giving the best to us. And for AHA, we started off with a lot of fiction series like Pochamma, then we had Dulpet Police Station and Divana. It's a great start for us to build the fiction pipeline for AHA. Then after this, we also have a very beautiful, story about youngsters called Akali Rajyam 2026.
And after that, we also have a film, which is like Now Wife Missing. There are a lot of surprises in the film as well. And apart from that, we are also building the international catalog. As in, like, we have always been very popular in US and other, countries for the, Telugu diaspora and Tamil diaspora. So we are also building that. We started with Chef Mantra, which is one of our premium properties. We are doing a US version also. So back to back, we are having multiple projects. And thank you so much. And this film has got extra, I would say, this film has got extra oxygen when Geeta Arts Distribution came on board, right? We all felt so happy that, it got on to the next level. So thank you everyone. And I'm just keeping it very short. Wishing you all the very best. We are looking forward to a great release on AHA. I think. Okay, so thank you so much. And please watch Divana on AHA. It's the most precious love story. You will live with it even after seeing the movie. That's a guarantee from the direction side as well as from the AHA side. Thank you so much, everyone. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. ఇప్పటి వరకు ఉన్న కాంటెంట్ ఏముందో అదే కాకుండా ఫ్యూచర్లో ఏం కాంటెంట్తో మనల్ని అలరించబోతున్నారు కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ లక్ష్మీనారాయణ గారు ఆన్ స్టేజ్. TV9 నుంచి లక్ష్మీనారాయణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మా దివానా గురించి మాట్లాడడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సాధారణంగా నేను ఎప్పుడు ఇలాంటి మీట్లో మాట్లాడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపిను, ఎక్కువ రాను. ఈ సినిమాకి రావడానికి ఒక అనుబంధం ఏంటంటే ఆహా అంటే మా TV9 ఎక్స్టెండెడ్ ఒకటి, ప్లస్ సినిమా కూడా చాలా బాగుంది. ఇది ప్రతి సినిమాకు ఉండే కష్టాలు ఈ సినిమాకు కూడా ఉన్నాయి. ఈ సినిమాకి ఏంటంటే సెన్సార్ ఇష్యూ దగ్గర నుంచి అన్ని ఇష్యూలు అది కొద్దిగా ఒక రోజు లేట్గా రిలీజ్ అవ్వటము. దాంతోపాటు ఈ సినిమాకి హెల్ప్ చేసింది ఎవరు అంటే మీడియాతో పాటు మౌత్ టాకే ఈ సినిమాకి హెల్ప్ చేసింది. అదే పెద్ద పబ్లిసిటీ దీనికి. దానివల్లే థియేటర్స్ పెరగటం కానీ జనాలు థియేటర్కి రావటం కానీ జరిగింది. ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ ఉన్న సినిమాలు ఆహాలాగా ఇంకా అన్ని థియేటర్స్కి ఎక్కువ రావడానికి ఆహా చేస్తున్న కృషి కొద్దిగా అభినందనీయం. ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలే ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి, ఇండస్ట్రీలో ఒక మంచి మార్పు రావడానికి కారణమవుతాయి. ఇలాంటి యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్న ఆహాకి ప్రత్యేక అభినందనలు. అందరికీ ఈ యూనిట్లో పాల్గొన్న అందరికీ పేరున నా అభినందనలు. పర్టికులర్గా డైరెక్టర్, హీరో అని కాకుండా ప్రొడ్యూసర్స్ కూడా ఒక గట్టు ఉండాలి. శ్రీదేవి గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ ఈ రిలీజ్కి ముందు ఫోన్ చేసి కొద్దిగా ఈ సినిమాని కొద్దిగా పుష్ చేయాలండి అంటే, మీరు అడగటం కాదండి, ఇది మన సినిమా, మనం చేద్దాము అని అన్నాను. అందరూ అలాగే కోఆపరేట్ చేశారు కాబట్టి మౌత్ టాక్ తోటి ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంత వండర్ఫుల్ సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న మా డైరెక్టర్ శ్రీకాంత్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. వాట్ అ సినిమా, ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఆఫ్ కోర్స్ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్కి మేము కనెక్ట్ అయ్యాము, లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యాము. సో ప్లీజ్. అండ్ ఇప్పుడు వీఆర్ ఎక్సైటెడ్ టు లిసన్ టు యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. వైరల్ ఫీవర్ ఇప్పుడే తగ్గింది, సో చాలా వీక్గా ఉంది. ఐఎమ్ సారీ. అరే థ్యాంక్ యూ ఆహా, కవిత మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, రామ్ శివ సార్, రాజేష్ సార్. ఫస్ట్ థ్యాంక్స్ మీ ముగ్గురికి చెప్పాలి. లవ్ యూ గైస్. ఎంత 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 హెల్ప్ చేశారు రైట్ ఫ్రమ్ డే వన్. కమర్షియల్ హెడ్ రాజేష్ సార్ స్టోరీ విని, నేనేమో ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళది ఉంటుంది, కంటెంట్లో కమర్షియల్ హెడ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు అనుకున్నా. కానీ సినిమా రిలీజ్ అయ్యి సినిమా హిట్ అయ్యే వరకు సార్ మా వెంటనే ఉన్నాడు. ఎందుకు అంటే సినిమా స్టోరీ విన్నప్పుడు ఆ ఇమోషన్, ఆ పేరెంట్స్ ఇమోషన్, ఆ లవ్, ఆ ఫ్రెండ్స్ ఇమోషన్, దానికి కనెక్ట్ అయిపోయిన అబ్బాయి. ఇంకా నేనే దివానా. ఇప్పుడు ఆహాలో అందరూ రాజేష్ సార్ని దివానా అంటున్నారంట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కవిత మ్యామ్, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. పోతే
ప్రెస్ ఎంత హెల్ప్ చేశారంటే చాలామందికి మా ప్రమోషన్స్ అంత రీచ్ అవ్వలేదు. సో ఫస్ట్ వీక్లో దివానా అనే ఒక ఫిలిం వచ్చిందని కూడా తెలియదు ఒక 50% పాపులేషన్కి. సో అక్కడ వర్డ్ ఆఫ్ మౌత్తో పాటు ప్రెస్ హ్యాజ్ క్యారీడ్ ఇట్ ఆన్ దేర్ షోల్డర్స్. నాగేంద్ర సార్ అండ్ శివమల్లల సార్ అండ్ ఎంటైర్ ప్రెస్ ఫ్రెటర్నిటీ, ఐ ప్రే టు యువర్ ఫీట్. నా ఫస్ట్ ఫిలింని జనాల వరకు రీచ్ చేసారు మీరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నేను డే 1 నుండి మా అరవింద్ సారు, మా వాసు, శ్రీ వీళ్ళ గురించి చెప్తూ వచ్చిన. ఇప్పుడు కూడా చెప్పకుంటే నా స్పీచ్ కంప్లీట్ అవ్వదు. ఎంత లాంగ్ జర్నీ అంటే ఇది. సాగర సంగమం సినిమాలో ఇంకా వాని కళ ప్రజలకు చూపెట్టకుండానే వాడు చనిపోతాడు అనేది సిచ్యువేషన్ కమల్ హాసన్కి, బాలచంద్రుడు. కానీ జయప్రద తన కూతురు రూపంలో కూతురికి ఆయన ట్రైనింగ్ ఇచ్చేట్టు చేసి ఆయన కళని ప్రదర్శిస్తుంది. అప్పుడు కమల్ హాసన్ అంటాడు, నా కళ పుడిగట్టింది, మా అమ్మ కూడా చనిపోయింది చూడకుండానే, ఇంకా ఎవరు చూడకుండానే అయిపోతుంది అనుకున్నాను. అలాంటి టైంలో ఈ దేవత నా జీవితంలోకి వచ్చింది. అతనే ఆ జయప్రద రూపంలోనే మా శ్రీదేవి, మా వాసు అండ్ ఆహా అండ్ అరవింద్ సార్, మై గాడ్. ఇంత 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 నన్ను సపోర్ట్ చేసిన వాసు, శ్రీదేవి నేను చాలా కష్టపెట్టిన. ఐఎమ్ సారీ, చాలా చాలా కష్టపెట్టిన, ఇబ్బంది పెట్టిన. ఎందుకంటే డైరెక్టర్స్ అంతే, దే ఆర్ లైక్ దట్, ఒరిజినల్ డైరెక్టర్. సాగర సంగంలోనే అదే సీన్లో ఆమె చెప్పిన బాలచంద్రుని నేనే అన్నప్పుడు ఒక రోర్ వస్తుంది ఆడిటోరియంలో. ఫస్ట్ టైం వాడి లైఫ్లో, అసలు వాడి జీవితమే ఆ అప్లాజ్ కోసం వెయిట్ చేస్తాడు. ఆడు చనిపోయే డే అది. ఆ అప్లాజ్ విన్నప్పుడు వాట్ హీ డస్ ఇస్ ఇంకా ఇంకా ఇవ్వండి, ఇంకా చప్పట్లు కొట్టండి అంటాడు. సినిమా అనే దీంట్లో నా ఫేవరెట్ ఇమోషన్, ఫేవరెట్ సీన్ అది నాకు. దివానా నాకు ఆ మూమెంట్ కూడా ఇచ్చింది. ఎట్లా అంటే అంతే, ఇంకా నా జీవితంలో సినిమా ఉండదు అనుకున్న టైంలోనే వీళ్ళు నా జీవితంలోకి వచ్చారు, వాసు అండ్ శ్రీదేవి. సుదర్శన్లో నేను, హర్షిత్, నర్సింగ్, శివరామ్ ఆ స్క్రీన్ ముందుకు వచ్చినప్పుడు అంత రోర్ సేమ్ రెప్లికేట్ అయింది. అప్పుడు నాకు గుర్తురాలేదు సాగర సంగమం, గుర్తురాలేదు. కానీ నేను అనుకోకుండానే ఇట్లా అంటున్నా, ఇంకా కొట్టండి రా. సో ఇంతకు మించి ఏముంటుంది. ఇప్పుడు అంటుండే హర్షిత్తో, ఏంది ఒక లివింగ్ థింగ్ కన్నా ఎక్కువ కనెక్షన్ అయిపోయింది ఏంది హర్షిత్ అంటే, మహేశ్వర్ అంటుండే, లివింగ్ థింగ్ ఏంద్రా, ఇది క్రియేషన్, ఇట్స్ ఆర్ట్ మ్యాన్, నథింగ్ ఈజ్ కంపేరబుల్ టు ఇట్. వి క్రియేటెడ్ ఆర్ట్. ఆ రోజు అరవింద్ సార్కి నరేషన్ ఇవ్వాలి అన్నప్పుడు నాకు కార్బ్స్, రైస్ పడకుంటే నేను నరేషన్ ఇవ్వలేను, నాకు ఆకలేస్తుంది అని. నేను ఇప్పుడు కానీ అరవింద్ సార్కి నరేషన్ ఇవ్వాలి అన్నప్పుడు మీ రియాక్షన్ చూస్తే ఒక మదర్లాగా అనిపించింది నాకు. అల్లెలే ఎవరో బిర్యానీ ఆర్డర్ చేసిండ్రు, ఆ బిర్యానీ ఉంది అని మీరు చెప్పే ఎక్సైట్మెంట్ నాకు ఇప్పటికి కూడా గుర్తుంది తెలుసా. దట్ మచ్ యూ సపోర్టెడ్ మీ. ఇంకా మేము దివానాని థియేటర్స్లో 4th వీక్ రన్ అయినప్పుడు ఇంకా న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ అని ట్యాగ్ చేసుకున్నాము. ఒక్క ఆడియన్స్, మెంబర్ ఆఫ్ ద ఆడియన్స్ రియాక్షన్ చూసినా ఇట్ ఈస్ అ కల్ట్ అని చెప్పవచ్చు. ఒక అతను ఆడియన్స్ మెంబర్, నాట్ రివ్యూవర్స్, ఆడియన్సే, ఇంటర్వెల్ ఉంటుంది మామ, ఏమన్నా ఇంటర్వెల్ ఆరా అని అన్నప్పుడు అది కల్టే. కానీ ఇండస్ట్రీలో ప్లస్ సినిమా హిస్టరీలో అది అంత రెవెన్యూ జనరేట్ చేసి అన్ని డేస్ ఆడితేనే కల్ట్ స్టేటస్ అంటాం. కల్ట్ స్టేటస్ రీచ్ కాలే దివానా. కల్ట్ ఫిలిం లాగా ఉంది అది, ఆహాకి దక్కుతుంది. ఇప్పుడు ఆహాలో, ఓటీటీలో కల్ట్ స్టేటస్ రీచ్ అవుతుంది.
అది ఆహా వాళ్ళు తీసిన సినిమా కాబట్టి అది ఇట్స్ డెస్టిన్ టు బీ దేర్ ఓన్లీ. ఇంకేం చెప్పాలి, హర్షిత్ అండ్ స్నేహ, లవ్ యూ గైస్. నాకు భయం అవుతుంది మళ్ళీ మీరు నాకు ఆఫర్ ఇస్తారా లేదా, మరి మళ్ళీ మీరు నచ్చేలాంటి స్టోరీ అంటే మీరు ఇక ఏమన్నా దివానాతో కంపేర్ చేస్తారు. పక్కా రాస్తా. నర్సింగ్, శివరామ్ అసలు ఏమన్నా యాక్టర్సా. ఓటీటీలో చూడండి, చూసిన వాళ్ళకి తెలిసి సినిమా ఏ లెవెల్లో ఉందో. కల్ట్ 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 అని చెప్పుకుంటారు, ప్రతి ఒక్క సినిమా కల్ట్ అని చెప్పుకుంటున్నాము. అట్లా వస్తున్నాయి, మనము చూసిన వాళ్ళు చెప్తారు, చూడని వాళ్ళు వీళ్ళు ఎందుకురా ఇంత బజాయించుకుంటున్నారు అని అనుకుంటారు కదా, చూసినాక మీకు అర్థమవుతుంది. యా, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆహా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ప్రే టు యూ గివ్ మీ మోర్ ఆపర్చునిటీస్. మంచి వెబ్ సిరీస్లు, మంచి ఫిలిమ్స్ మీకు చేస్తాను డిఫరెంట్ జానరాస్లో. గివ్ మీ దట్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ అరవింద్ సార్, లవ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ ఇంతవరకు యూనో మ్యూజిక్ వింటూ ఉంటే, అమ్మాయిల్ని పొగిడే సాంగ్స్ వింటూ ఉంటే పూలతో పోల్చడం చూసాము, లేకపోతే ఇంకేదన్నా అందమైన థింగ్స్తో పోల్చడం చూసాము. కానీ ఈశ్వర్ చంద్ గారి స్టైలే వేరు. బల్లి కంటే తెల్లగుంటుందా ఏంటి సార్, ఎక్కడి నుంచి వచ్చాయి? కానీ మ్యూజిక్ని ఎంజాయ్ చేశాము, నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేశాము. సో మా మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వి జస్ట్ లవ్ యువర్ మ్యూజిక్, అమేజింగ్ మ్యూజిక్తో మంచి అసెట్గా మారారు మా సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు. వన్స్ అగైన్ hearty congratulations to you too. Sir, yeah. Hello. Thank you very much. పద్ధతిగా మాట్లాడడం రాని వ్యక్తుల్లో ఫస్ట్ నేను ఇక్కడ ఉంటాను. మ్యూజిక్కే అదే పోయిటరీ అయినా సరే ఒక ఫార్మాట్ నాకు ఉండదు. అన్ని ఫార్మాట్లను మార్చేసి నేను ఒకటి కొత్తది తయారు చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ ఫార్మలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే మాకు ఈ సినిమా కానీ నేను యాక్చువల్ చెప్తున్నాను, కోవిడ్ ఇయర్లో అందరం సఫర్ అయ్యాం. కానీ కొంతమంది మాత్రమే మనకి యాక్చువల్గా ఆప్తులుగా ఉన్న వాళ్ళు మాత్రమే ధైర్యం కూడా కావాలి, ధైర్యం కూడా తీసుకొని మనకు హెల్ప్ చేశారు. దట్స్ నాట్ ఓన్లీ జస్ట్ లైక్ క్లోజ్ టు అవర్ హార్ట్, పీపుల్ హ్యాడ్ కరేజ్. మా సినిమాకి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాపాడిన వ్యక్తులు మీడియా వారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకోవాలి కదా కొన్ని విషయాల్లో. సో వీ హ్యాడ్ వెరీ డిఫికల్ట్ టైం సినిమా స్టార్టింగ్ వచ్చినప్పుడు. శివమల్లాల సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుబ్బారావు సార్ థ్యాంక్ యూ సార్. నాగేంద్ర కుమార్ సార్. సార్ మీరు ముగ్గురు అయితే ఫస్ట్ చెప్పిన త్రిమూర్తులు అనమాట మా సినిమాకి. ఆ స్టేజ్లో మీరు ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చి కోవిడ్ వారియర్స్ ఎలా అయితే అందరికీ హెల్ప్ చేశారో మేము మాకు అట్లా హెల్ప్ చేసి మీడియా, ఎస్పెషలీ మీడియా అండ్ రివ్యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజిక్ గురించి అడిగారు కాబట్టి మ్యూజిక్ గురించి చెప్తాను. శ్రీకాంత్ నేను ఆల్మోస్ట్ చాలా వేళ నుంచి ఇద్దరం ఫ్రెండ్స్. శ్రీకాంత్కి నాకు ఉన్న రిలేషన్షిప్ ఎట్లా అంటే, తను ఎప్పుడు డైరెక్టర్ అవుతాడు నేను నమ్మలా, నేను ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తను అవుతాను తను కూడా నమ్మలా. ఇద్దరికిద్దరు క్రిటిసైజ్ చేసుకునేవాళ్ళు అనమాట. సో యాక్చువల్గా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాడు ఏదో సాధిస్తాడంటే ప్రపంచం మొత్తం నమ్ముతుంది, కానీ మన ఇంట్లో వాళ్ళు మాత్రం నమ్మరు. సేమ్ అదే అనమాట. నేను శ్రీకాంత్ ఎప్పుడు ఇటు మంచి స్టోరీ రాస్తాడు, మంచి సినిమా తీస్తాడు నేను ఎప్పుడు నమ్మలా. శ్రీకాంత్ ఎగ్జాక్ట్లీ నా గురించి కూడా అదే ఒపీనియన్. వీడు మ్యూజిక్ చెత్తలా చేస్తాడు, అరే నీకు మ్యూజిక్కే రాదురా అనేవాడు. సో అట్లా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఆహాలో కూడా ఈ సినిమా ఓకే అయిపోయింది, ఏమైనా చేస్తున్నాం అన్నప్పుడు శ్రీకాంత్ నన్ను పిలిచాడు, మ్యూజిక్ డైరెక్టర్గా కాదు, 2 సీన్లు రాయాలరా అన్నాడు. సరే సీన్ పర్పస్ చెప్పు అన్న. పర్పస్ చెప్పాడు, దానికి ఎండింగ్ మీటింగ్ అవ్వాలన్నది. అయితే అడిగాడు, సో మ్యూజిక్ యాక్చువల్గా నేను 2-3 పేర్లు చెప్పాడు, వాళ్ళతో మీటింగ్ అయింది, వీళ్ళతో మీటింగ్ అయింది, ఎలా ఉంటుంది నీ ఒపీనియన్ చెప్పు అంటే, నువ్వు నన్ను ఎందుకు పిలిచావు ముందర వాళ్ళు ఓకేనా కాదా అని నీ ఒపీనియన్ తీసుకోవడానికి నేను పిలిచాను అన్నది. ఓకే రా బై సరే. సో నేను కూడా వేరే సినిమాలకి చేస్తున్నావు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నావు, అరే అని సినిమా పేరు చెప్పను, నేను పెట్టుకొని ఎట్లా ఎందుకంటే నీకు మ్యూజిక్ కొట్టడం రాదు కదా అన్నాడు. సరే నువ్వు సినిమా తీయ ఒకటి చూద్దాం అన్నాడు.
ఫస్ట్ కాపీ చూసే వరకు నాకు అర్థం కాలేదు, ఈ దరిద్రుడు ఇంత మంచి సినిమాలు ఇస్తాడని చెప్పి. అస్సలు షాకింగ్, మామూలుగా కాదు. నేను కూడా కాదు, మా మమ్మీ, మా తమ్ముడు, వీళ్ళందరూ ఏంటి శ్రీకాంత్ అంటే ఇంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ని మనం ఏదో అనుకున్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా, మన ఫ్రెండ్స్ కూడా, బ్యాచ్ కూడా ఒకటే ముద్రేస్తారనమాట. సో మా ఇంట్లో అంటే నేను అంటే ఈ డ్రీమ్స్ని పర్సీవ్ చేసే వాళ్ళందరినీ వేరే కేటగిరీలో చూస్తాం మా ఇంట్లో. సో అట్లాగే నన్ను కూడా వేరే కేటగిరీ, నా కేటగిరీలో కూడా సబ్ కేటగిరీ శ్రీకాంత్ ఉన్నాడు. సో నా మీద లేని నమ్మకం శ్రీకాంత్ మీద కూడా పోయిందనమాట ఇంట్లో. సో అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఫస్ట్ ఏమన్నాడు, ఒక సాంగ్ తయారు చేయి నువ్వు, అది బాగుంటే చూస్తా అన్నాడు. నా అవసరమా నీ అవసరమా అని అడిగా. నాకు కావాలరా, ఇప్పుడు నువ్వు బయట సినిమా చెప్పాలంటే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు నా మీద బిస్కెట్ వేసాడు అనమాట. నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలన్నా కూడా ఒకటి ఉండాలి కదా నా దగ్గర అన్నాడు. సరే ట్యూన్ చేస్తానని చెప్పేసి కూర్చున్నాను. ట్యూన్ చేస్తున్నాను, స్టూడియోలో కూర్చొని కీబోర్డ్ చేసుకున్నాను, రాస్తున్నాను. మనోనికి వీక్నెస్ ఏంటంటే మనోడు లిరిక్స్ లేనిదే పాట అసలు జడ్జ్ చేయడు. ట్యూన్ ఇచ్చానంటే మనోడికి అసలు అర్థం కాదు. అంతా తానానా ఉండేంది అంటాడు. సరే రాద్దామని చెప్పి సిచ్యువేషన్ చెప్పాడు, నాకు ఇట్లా కావాలని చెప్పాడు, మున్నా క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అన్నాడు. సరే ఎట్లా రాద్దాము, మనం అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్, మేమందరం అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యాండిడేట్లు అనమాట. మేమందరం ఫిట్ ఇన్ ట్రై చేస్తున్నాం అనమాట. బాక్స్ బయట నుంచి లోపలికి వస్తాము, మేమందరం అవుట్ ఆఫ్ ద బాక్స్ అని, మా బాక్స్లో అవుట్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు వచ్చే క్వర్కీ థాట్స్లోంచి సినిమాలో కనెక్ట్ చేయాలన్నమాట. సో రాస్తాను, తెల్లపోరి ఎందుకు అందంగా ఉంటుంది, బల్లి కంటే తెల్లగా ఉంటుంది కాబట్టి అందంగా ఉంటుంది. ఇది రాశాను. ఇది రాసి మొత్తం పాట అంతా, అరే వెంటనే 2 లైన్ రాసి శ్రీకాంత్కి ఫోన్ చేసిన, అరే మస్తు వస్తుందిరా లిరిక్స్, ఒక రేంజ్లో ఉంటుంది చూడు అన్నట్టే, నువ్వు ముందు కంప్లీట్ చేసి చెప్పు అన్నాడు. రాసి పంపించిన. మా వాడి రియాక్షన్ ఏంటంటే ఎప్పుడు పరస్పరంగా బాగుంది, సూపర్ ఉంది అని చెప్పడు. బాగుంది అన్నాడు అనుకో, నేను తెలుసుకోవాలన్నమాట అది మనోడికి నచ్చింది అని చెప్పి. మనోడు ఎట్లా రాసినావు ఇలా చెప్తాడు అనమాట. నచ్చలేదు అనుకో ఫోన్ ఎత్తాడు, నేను వెయిట్ చేయాలి. 2వ రోజు కాల్ చేసి, శ్రీకాంత్ ట్యూన్ పంపించిన కదా ఏమైందంటే, దాన్ని చెప్పేది ఏముంది బాలే అంటే, ఇంకోటి చెయ్యి అంటాడు. మళ్ళీ ఇంకొకసారి అద్భుతంగా రివ్యూస్తాడు. అంటే తనకి నచ్చినా కూడా అరే నువ్వు ఏం మ్యూజిక్ డైరెక్టర్ రా అంటాడు. ఏమైందంటే ఇంత బాగా ఎట్లా చేసినావు అంటాడు. తెల్లపోరి పాట కంప్లీట్ చేసాము. సాంగ్ అయిపోయిన తర్వాత ఓకే, ఒక సాంగ్ చేసేసిన తర్వాత నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అని నా కాన్ఫిడెన్స్ వస్తుంది, కానీ మిగతా లెన్స్లో వస్తుంది, ఇంకో పాట చేయి అంటాడు. సో ఇంకో పాట చేసాం. అలా 2-3 పాటలు చేసిన తర్వాత తనకి నా మీద నమ్మకం వచ్చిందనమాట, మ్యూజిక్ బాగా వస్తుందని చెప్పి. దాని తర్వాత ఇదే ప్రాసెస్లో ప్రొడ్యూసర్స్ ఇద్దరు పరిచయం అయ్యారు. అప్పటికి శ్రీ గారు, వాసు గారు పాట వినిపించాను. ఏం సాంగ్ ఉంది, ఆల్రెడీ రెడీగా ఉంది సాంగ్, ఒకటి వినండి అని చెప్పి వినిపించాం. తెల్లపోరి అంటే 2 లైన్లు వాడింది. వాడు ఫస్ట్ లైన్కి ఆవిడ రెసిస్ట్ చేసుకుంటాను నవ్వకుండా ఉండడానికి. సెకండ్ లైన్కి నవ్వడం వాళ్ళు పెట్టింది. నవ్వేమంటే ఆగు పాజ్ అని చెప్పి పాజ్ చేసి ఆవిడ డోర్ ఓపెన్ చేసి మిగతా కొలీగ్స్ అందరూ పట్టుకొచ్చారు. అంటే మీకు ఒకటి వినిపిస్తా అని చెప్పి పాట వినిపించింది అన్నమాట. దెన్ వీ గాట్ అండర్స్టూడ్. ఓకే, దాని తర్వాత ప్రొడ్యూసర్ ఇచ్చిన నాకు 2 డిస్క్రిప్షన్స్. ఈశ్వర్ మ్యూజిక్ కాదు, మనకి 2 కావాలి. మ్యూజిక్ ఇస్ అ టూల్ టు గ్రాబ్ అటెన్షన్. అండ్ సినిమా 2 పాటలు మనకు కావాలి కంపల్సరీగా. ఒకటి సినిమా గురించి తెలిసే పాట ఒకటి, 2 సినిమా ఆడియన్స్ని టికెట్ కొనిపించే పాట ఒకటి, 2 కావాలన్నారు. ఆ 2 పాటలే, ఒకటి తెల్లపోరి, 2ది దీవానా టైటిల్ సాంగ్. చాలా చాలా థ్యాంక్స్ అందరూ. మెయిన్లీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, డబ్బులు ఇప్పించినందుకు. ఎందుకంటే దీనికి కావాల్సిన మ్యూజిక్ ఒక చిన్న సినిమా కాకుండా గ్రాండియర్గా కావాలంటే ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ టేబుల్ చేసినప్పుడు అసలు ఫస్ట్ సినిమా కింద డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారు, మ్యూజిక్ కోసం డబ్బులు ఖర్చు పెట్టారు, టైం ఖర్చు పెట్టారు, టైం ఇచ్చారు. ఇంకా వేరే ఆప్షన్ నాకు ఇలాంటి సింగర్ కావాలి అంటే డన్. నాకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేను ఇట్లా ఆలోచిస్తానంటే ఫస్ట్ శ్రీదేవి గారు, వాసు గారు ఇద్దరు చెప్పాలి, ఇది సాధ్యపడుతుందా, ఇది అవకాశం ఉన్నదా అంటే ఫస్ట్ యూ కంటిన్యూ విత్ ద థాట్, వీ విల్ థింక్ ఆఫ్ ద మనీ లెటర్. ముందర డబ్బులు ఎట్లా కూడా తీసుకొస్తాం, ముందు నువ్వు ప్రామిస్ చేస్తారు, దాని తర్వాత వీళ్ళు డబ్బులు మేనేజ్ చేస్తారన్నమాట. వెనక్కి వెళ్ళి అందరినీ కన్విన్స్ చేసి. సో యూజువల్గా నా స్ట్రెస్ అక్కడ తగ్గిపోతుంది అనమాట. వీళ్ళమే చెప్పేసి అనుకుని వీళ్ళు చూసుకుంటారు. వాట్ ఎవర్ ద ఫిలిం నీడెడ్ దే ప్రొవైడెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహా, మ్యూజిక్ ఇంత బాగా రావడానికి 2 రీజన్స్ మెయిన్. నమ్మకం, మీరు మాకు ఇచ్చారు నమ్మకం. అండ్
విత్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హర్షిత్, ఇప్పటివరకు ఎప్పుడూ నేను చెప్పలేదు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రాసిన తెల్లపోరు ఏదైతే ఇమాజిన్ చేసుకుని ఎగ్జాక్ట్లీ రెప్లికేట్ చేసేస్తున్నావు నువ్వు ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివరామ్. అండ్ మన హీరో, సెకండ్ హీరో ఆఫ్ ద ఫిల్మ్, ఎట్లా అంటే నేను దోస్తుల మీద పాట చేసిన అనమాట. చెప్తాను, ఎందుకు కాదు, ఆర్డర్ ఉంటుందని చెప్పాను. నర్సింగ్, థ్యాంక్ యూ. దోస్తులం మేము ఒక సాంగ్ చేస్తున్నాము, ఫ్రెండ్షిప్ కోసం ఒక సీక్వెన్స్ ఉంది, ఫైట్ సీక్వెన్స్ ఉందంటే ఫైట్ సీక్వెన్స్ మా డైరెక్టర్ అన్నాడు ఫైట్ సీక్వెన్స్ కూడా ఆ సాంగ్లో ట్రై చేయరా అన్నాడు. సరే నేను పోయిటరీ రాస్తాను అని చెప్పి రాసేసి ఒక మ్యూజిక్ చేసేస్తే పంపించినాక నర్సింగ్ కాల్ చేసి, అన్న మ్యూజిక్ ఒక రేంజ్లో ఉంది, నా మస్తు పాట, ఇది నాకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. సో ఇంకొక ప్లాన్డ్ విషయం ఏంటంటే ఆల్ ది సాంగ్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ జానరస్. యా ఈ సినిమా మొత్తంలో ఉన్న అన్ని పాటలు అన్ని జానర్స్ని కవర్ చేసాం. ఈజ్ ద ఫస్ట్ ఆల్బమ్ ఇన్ పాస్ట్ ప్రాబబ్లీ ఇన్ 5-10 years that a movie has covered all the genres. Credit goes to entire team and their creative choices. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు. మీరు డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద బాక్సే ఉండండి, ఎందుకంటే అమేజింగ్ మ్యూజిక్ని ఆల్రెడీ మేము ఎంజాయ్ చేశాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్ టు అవర్ సినిమా. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ సార్టెడ్ రా బై అనిపించే ఫ్రెండ్స్ వాదేకర్ గారు అండ్ టోనీ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టోనీ బాయ్, ఎస్ చెప్పు, ఏం చెప్తావు చెప్పు, నువ్వే చెప్పు, నన్ను అడుగుతుంది చెప్పు, ఉంటుందిగా నీకు స్ట్రీట్ లెవెల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ మా దీవెన గురించి చాలా చెప్పేసిన, ఇప్పటివరకు చాలా ప్రెస్ మీట్లలో చాలా చెప్పేసిన. ఇప్పుడు నేను ఆహా గురించి మాట్లాడతా. నా ఫస్ట్ సినిమా సైక్ సిద్ధార్థ ఆహాలో వచ్చింది. నేను సైక్ సిద్ధార్థ షూట్ చేసేటప్పుడు ఆహా ముందు నేను ఎప్పుడు వెళ్ళినా అరే ఒక్కసారి దీంట్లో పడాలిరా బాయ్, ఒక్కసారి దీంట్లో పడాలిరా బాయ్ అని చాలా అనుకుంటుండే. అది మేనిఫెస్ట్ చేసిన, సైక్ సిద్ధార్థతో ఆహాలో పడినా. మళ్ళీ సడన్గా దీవానా ఆహాలోకి వచ్చింది, నేను ఆడిషన్ ఇచ్చిన, సెలెక్ట్ అయినా. సో బయట ఎట్లుంటుందంటే అరే ఇది పెద్ద సంస్థ, దీంట్లోకి రానియరు అంటే నేను చెప్తున్నా ఆహా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కొత్త వాళ్ళని తీసుకుంటారు, మాలాంటి వాళ్ళని నిలబెడతారు, మాలాంటి వాళ్ళకి కొత్త ఛాన్సులు ఇస్తారు, మాలాంటి వాళ్ళు బయటికి వస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆహా. మీకున్న పవర్ మీకు తెలియట్లేదు. మీరు వేరే సినిమాలు అది ఇది అంటున్నారు కానీ మీరు ఇంత మంచి సినిమా తీసిర్రు అండ్ మాలాంటి వాళ్ళకి కెరియర్ ఇచ్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు దీవానా, నేను అప్పుడే చెప్పిన సినిమా నచ్చకపోతే పోతా అని, అందరికీ నచ్చింది. అండ్ మీడియా వాళ్ళ గురించి చెప్తున్నా, అసలు 2-3 ప్రెస్ మీట్లు అయినాయి. నేను ఎక్కడ కలిసినా అరే నువ్వు మంచి సినిమా చేస్తావు, నువ్వు చేయగలుగుతావు, అందరు ఫ్యామిలీలాగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. మీరు సపోర్ట్ చేయకపోతే మేము లేము. మీ వల్లనే మాలాంటి ఇట్లా కొత్త యాక్టర్స్ బయటికి వస్తున్నారు అండ్ మా శ్రీకాంత్ అన్న లాంటి డైరెక్టర్స్ బయటికి వస్తున్నారు. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అండ్ దీవానా ఆహాలో ఉంది, గోల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఇవాళనే ఉంది. అండ్ 99 రూపీస్ పోయి 100 రూపాయలు పెడితే సినిమా చూడొచ్చు. మీకు ఎక్కువ కష్టం కూడా కాదు, పెట్టేసేర్రి, బయటికి పోయి తింటారు, 2 సిగరెట్లు తాగుతారు, పైసలు పోతారు. 100 రూపాయలు పెడితే మా సినిమా చూసేరి. సినిమా చూసినాక మీకు ₹1 కోటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది నేను ఛాలెంజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా ఇచ్చి పడేసిన మా బాయ్ అందరికీ ముందుగా థ్యాంక్స్. అంటే ఇది నాకు కొత్త, ఇదంతా నాకు చాలా కొత్త. ఒక సక్సెస్ మీట్కి రావడాలు, స్టేజ్ మీద మాట్లాడాలి, ఇవన్నీ నాకు చాలా కొత్త. నాకు ఎలా అనిపిస్తుందంటే ఇవన్నీ దివానా సినిమా నాకు చాలా ఇచ్చింది, చాలా ఇచ్చింది. ఒక గొప్ప ఫీలింగ్ నా లోపల వస్తుంది. దానికి ముందుగా శ్రీకాంత్ అన్నకి థ్యాంక్స్. అంటే సినిమాలకి నేను మామూలుగా ఆడిషన్ చేసి రావడం అలా ఉంటాయి కదా, నేను ఆడిషన్ చేసి వచ్చాను. మేము వర్క్షాప్ చేసాం. ఆ వర్క్షాప్ ఎలా చేసామంటే ఒక 6 months చేసాం. ఇదంతా ఏ పని కాదు, మనం షార్ట్ ఫిల్మ్ చేసుకుందాం, టైం వేస్టింగ్స్ ఉంది, వదిలేసి వెళ్ళిపోయా. శ్రీకాంత్ అన్న ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తేవాడిని కాదు, ఇట్లా నొక్కి పక్క పడేసేవాడిని. ఒకరోజు సడన్గా ఒక ఫోన్ వచ్చింది నాకు. నవీన్ గారు అని ఒక ఫోన్ చేసి, మేము ఆహా నుంచి కాల్ చేస్తున్నాం, ఒక సినిమా స్టార్ట్ అయింది, ఆఫీస్కి రాగలుగుతాను అన్నాడు. నేను వస్తాను, ఆఫీస్కి వస్తానని చెప్పాను.
ఆ లొకేషన్ బట్టి నాకు ఆహా ఆఫీస్ తెలుసు ఎందుకు లొకేషన్ ఉంది కానీ అది లేదు మణికొండలో ఉంది అంటే మణికొండలో ఆహా ఎక్కడ ఉంది సరే వచ్చేస్తా అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నవీన్ గారు వచ్చారు, శివరాం గారు మీరేనా రండి అన్నాడు. వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ లోపల కలువ అన్నాడు. నేను డోర్ ఓపెన్ చేసి నవీన్ డోర్ ఓపెన్ చేయని లోపల మా శ్రీకాంత్ అని ఉన్నాడు. హాయ్ అన్నాడు. ఏమంటే షట్ డ్యామ్ మళ్ళీ ఇక్కడే పడ్డాడు అనుకున్నా. ఇలా షట్ ఇక్కడ వచ్చానేంట్రా బాబు మళ్ళీ ఇంకొక 6 నెలలు అనుకున్నా. అప్పుడు అన్నాడు, ఏం శివరాం ఫోన్ ఎత్తట్లేవు ఏమనుకుంటున్నావు, వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, నువ్వు రా చెయ్యి అంటాడు. అన్న ఏం చేయాలి, అదే వర్క్షాప్ చెయ్యి అంటాడు. ఓ అనుకున్నా. నన్ను వదలకుండా పట్టుకొని నేను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా నాతో చెయ్యిచ్చి ఇప్పుడు బయటికి వెళ్తే అందరూ అన్న చింపేసినావన్నా అన్న ఏడిపించినావన్నా అంటే నాకు అర్థమవుతుంది, ఓహో శ్రీకాంత్ అన్న అందుకే నన్ను ఇంత చెక్కాడు అని. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ అన్న, దీన్ని మర్చిపోయినప్పటికీ. అలాగే మా శ్రీదేవి అక్క, ఫస్ట్ శ్రీదేవి గారు వాసు గారితో స్టార్ట్ అయ్యి జర్నీ అయ్యే కొద్దీ అక్క ఏం చేద్దాం అక్క చెప్పు అక్క ఇట్లా పోదాం అక్క, అంత ఫ్రీడమ్ ఇచ్చారు, అంత బాగా చూస్తున్నారు. లవ్ యూ అక్క. థ్యాంక్ యూ వాసు గారికి కూడా. అలాగే క్యామ్ వాళ్ళు కూడా చాలా బాగా ట్రీట్ చేశారు, చాలా మంచి చూస్తున్నారు మమ్మల్ని, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేము. అందరికీ థ్యాంక్ యూ వి స్టూడియో. అండ్ సినిమా గురించి ఆహా గురించి చెప్పాలి. నేను కాలేజీలో ఉన్నప్పుడు భయం వేసేది నాకు, ఎలా వెళ్తాం సినిమాలకి, మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఇక్కడ హాస్టల్లో పెరుగుతున్నాం, ఇంట్లో కూడా ఒక చిన్న రూమ్ మాది, ఇంట్లోనే ఉంటాయి అన్ని సామాన్లు, అక్కడే ఆ రూమే మాకు కిచెన్ అయింది, ఆ రూమే మా బెడ్రూము, ఆ రూమే మా లివింగ్ రూము, ఆ ఒక్క రూమ్లో ఉంటాయి. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి ఒక సినిమా చేయాలని డ్రీమ్ నాకు చాలా పెద్దది. సో అలాంటి నాకు ఎలా అనుకున్నప్పుడు ఒక అనౌన్స్మెంట్ జరిగింది, ఆహా విజయ్ దేవరకొండ వచ్చారు. అరే ఇట్లా వచ్చి చెప్పాడు, అరే మేము అందరి కోసం ముందరా ఇది వచ్చి ఆయన చూసుకుందాం అని చెప్పి అన్నప్పుడు నాకు అనిపించింది, అరే ఇది మన కోసం వస్తున్న ఒక ప్లాట్ఫామ్ అనిపించింది. నేను అనుకున్నా ఎప్పటికైనా వీళ్ళకి వెళ్ళి ఒక స్టోరీ చెప్పాలి, ఇలాంటి దాంట్లో చేయాలని. నేను అప్పుడు గట్టిగా అనుకుంటా నా ఫస్ట్ సినిమానే ఆహాలో వస్తుంది, ఫుల్ హ్యాపీగా ఉంది నాకు. అండ్ మా నరసింహయ్య చెప్పినట్టు మా సినిమా 100 రూపాయలే, 100 కూడా కాదు 99 రూపాయలే. సో అందరు తీసుకోండి, పెద్ద అమౌంట్ కాదు. మీరు 100 రూపాయలు మీరు 99 రూపాయలు ఆహా మీద ఖర్చు పెట్టారంటే మీ అందరికీ గుండె పగిలిపోయే పిండేసి ఒక లవ్ స్టోరీ దొరుకుతుంది. మీకు ఎలా ఉంటుందంటే దివానా సినిమా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఎవరో వచ్చి మిమ్మల్ని దగ్గరకు వచ్చి పట్టుకొని ఒక గట్టి హగ్గిచ్చింది అనిపిస్తుంది, మీతో మీరు మాట్లాడుకునేది అనిపిస్తుంది. సో ఆ ఫీలింగ్ కోసం ఒక 99 రూపాయలు ఖర్చు పెట్టేయండి, ఏం కాదు. ఇంకా ఫైనల్గా పెట్టేది ఇంకా టైం లేదు, చెప్తుంది ఆకలేస్తుంది నాకు కూడా, తినేద్దాం. ఫైనల్గా దివానా నాకు అన్నిటికన్నా ఎక్కువగా దేన్ని ఇచ్చిందంటే 2 ఫ్రెండ్స్ని ఇచ్చింది, హర్షిత్ని, నర్సింగ్ని. అంటే తెలియదు నాకు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా డ్రెస్ చేసుకోవాలో ఇవన్నీ తెలియదు, నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడతా. నన్ను భరించారు. అంటే ఏమైనా సజెషన్ ఇచ్చా తీసుకోను, అరుస్తా అంటారు నేను. అలాంటి నన్ను భరించి ఇలా డ్రెస్ చేసుకోవాలి, ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలని మా నర్సింగ్ గారు, హర్షిత్ నన్ను బయటికి పట్టుకెళ్ళి తినిపిడాలు. నేను కొన్ని సినిమాలు ఉంటాయి చూడలేను, నాకు చూడాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నేను ఏం చేయాలి అర్థం కాదు. చిన్నగా హర్షిత్ ఫోన్ వస్తుంది, ఏంటి మరి సినిమాకి వెళ్ళావా అంటాడు, తెలుసు కదా నీకు అంట. వాడు ఏమైనా టికెట్ బుక్ చేశాడు. లవ్ హర్షిత్, నర్సింగ్, మీరిద్దరు నాకు చాలా ఎక్కువ. థ్యాంక్స్. దివానాకి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నా అంటే నాకు అదిరిపోయే దోస్తులు ఇచ్చినందుకు. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సారీ ప్రెస్కి కూడా చాలా థ్యాంక్ యూ. మీకు కూడా ఒక బిగ్ లవ్ ప్రెస్కి. లవ్ యూ సార్, లవ్ యూ మీ అందరికి, టీం అందరికి లవ్ యూ. Thank you so much, Tony Garu. Now it's time to invite our hero, Harshit Reddy Garu, on stage. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. ఈరోజు అసలు ఏం ప్రిపేర్ కాలేదు, గ్రాటిట్యూడ్తోనే మాట్లాడదామని వచ్చిన. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ స్పెషల్గా మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. బికాజ్ అంటే మేము సినిమా అంటే మా నమ్మకం ఏంటంటే నా నమ్మకం ఏంటంటే ఎప్పుడైనా ఒక రైట్ ఇంటెన్షన్తో ఒక హార్ట్ పెట్టి ఒక సినిమా చేస్తే జనాలు దాన్ని పక్కా ఆదరిస్తారని తెలుసు. బట్ డ్యూ టు మెనీ రీజన్స్ మాకు ఫస్ట్ వీక్లో కొంచెం మేము అనుకున్నంత బుకింగ్స్ రాకపోవడం. బట్ మీడియా వాళ్ళు ఎలా అయితే మీరు నించొని అరే ఈ సినిమా ఎలాగైనా ఇంకో 10 మందికి చెప్పాలరా అని మీరు భుజాల మీద వేసుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరికి, శివ సార్, నాగేంద్ర సార్ అయితే పర్సనల్లీ నన్ను పిలిచి ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకొని అంటే నిజంగానే అంటే
ఆ జెన్యూనిటీ అనేది ఇప్పుడు మనం ఆ ఫిల్మ్ మేకింగ్లో ఆనెస్టీ కనిపిస్తేనే ఇదంతా ఇది. అండ్ ఐ థింక్ వీ మేడ్ అన్ ఆనెస్ట్ ఫిలిం. దానికి మీరందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, మీడియా వాళ్ళందరికీ. అండ్ నాకు మెయిన్గా మీమర్స్కి థ్యాంక్ యూ చెప్పాలని ఉంది. ఎందుకంటే అసలు వాళ్ళు చేసే ఎడిట్స్ మామూలు ఎడిట్స్ కాదు అవి. వాళ్ళు అంటే నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ వల్ల హిట్ అయిన సినిమా అని నేను ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చేసిన ఎడిట్స్ ఫస్ట్ వీక్ తర్వాత నర్సింగ్లో ఒక సీన్ వెళ్ళింది బయటికి. నర్సింగ్ సీన్ వెళ్ళిన తర్వాత దెన్ ఒక ఆయన వచ్చిండు, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి నేను సినిమాకి వెళ్ళినండి అన్నాడు. ఆయన రీల్ ఇంకా వైరల్ అయింది. ఇలా ఇన్స్టాగ్రామ్ వల్ల హిట్ అయింది. ఐ బిలీవ్ మీమర్స్కి ఈ ఎడిట్ చేసిన వాళ్ళందరికీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సినిమా నచ్చితే వాళ్ళు స్పెషల్గా టైం తీసుకొని ఎడిట్ చేసి అరే ఇది ఇట్లా వెళ్తే రీచ్ వెళ్తుందని వాళ్ళు పర్టికులర్గా ఎడిట్ చేసి అన్నీ చేసినందుకు మీమర్స్కి, ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ ఐ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వాంట్ థ్యాంక్ ద ఆడియన్స్. అసలు అంటే నేను అదే చెప్తున్నా కదా, ఒక రైట్ ఇంటెన్షన్తో చాలా లవ్ పెట్టి ఒక సినిమా చేస్తే జనాలు అరే చూసిన ప్రతి ఒక్కరు ఇంకొక 10 మందికి చెప్పారు ఈ సినిమా గురించి. ఫస్ట్ వీక్ మెల్లగా టాక్ స్ప్రెడ్ అయింది, తర్వాత సెకండ్ వీక్ హౌస్ఫుల్స్ అయినాయి, థర్డ్ వీక్ స్క్రీన్లు పెరిగినాయి. ఇవన్నీ మేము చూస్తుంటే అంటే మా కళ్ళ ముందు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మా కళ్ళ ముందు ప్రతిదీ ఇట్లా ఎవ్రీ స్టెప్ అంటే ఫస్ట్ వీక్ ఎట్లా ఉండే మూమెంట్, దెన్ సెకండ్ వీక్ హౌస్ఫుల్ కావడం, థర్డ్ వీక్ స్క్రీన్స్ పెరగడం, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్. అండ్ ఫస్ట్ నుంచి మేము కూడా అదే అంటే నేను కూడా ఒక ఆడియన్ లాగా ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు అరే థియేటర్లో మాత్రం ఈ సినిమా దద్దరిల్లిపోతుంది, అన్ని హై మూమెంట్స్ ఉన్నాయి. అండ్ నేను ఒక ఆడియన్ లాగా ఆబ్వియస్లీ స్క్రిప్ట్ చదివినప్పుడు నేను ఒక ఆడియన్నే కదా. అండ్ ఆడియన్స్ నేను ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళు ఈ సినిమాని ముందు తీసుకెళ్ళారు. సో ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ది ఆడియన్స్. మీ మెసేజెస్ అన్నీ చదువుతున్నా, నేను ఇన్స్టాగ్రామ్లో పెద్ద పారాగ్రాఫ్లు పెడుతున్నాను, మెసేజ్లు అన్నీ నేను చదువుతున్నాను. రిప్లై ఇవ్వలేదేమో బట్ అన్నిటికీ రిప్లై ఇవ్వలేను. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వాంట్ థ్యాంక్ ఎవరంటే ఈ జర్నీలో శ్రీకాంత్ అన్న. అసలు ఈ సినిమా అంటే నాకు ఈ సక్సెస్ ఇదంతా పక్కన పెడితే అంటే నాకు సినిమా రిలీజ్ కాకముందే ఒక సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, ఒక సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నాకు యాజ్ అన్ యాక్టర్. అంటే ఒక డైరెక్టర్తోని నాకు ఇప్పుడు 3 years నుంచే ట్రావెల్ చేస్తున్నా ఈ స్క్రిప్ట్తోని. కానీ ఇంకో 2 సంవత్సరాలు పడ్డా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఇట్స్ నెవర్ అబౌట్ ద డెస్టినేషన్, ఇట్స్ నెవర్ అబౌట్ ద జర్నీ, ఇట్స్ ఆల్ అబౌట్ ద కంపెనీ, నువ్వు ఎవరితో పనిచేస్తున్నావు అని. అండ్ దివానాలో నాకు దొరికిన ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు, నర్సింగ్ కానీ టోనీ కానీ అంటే మేము అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నాయి అంటే ఈ ప్రాసెస్. ఐ థింక్ ఫిల్మ్ మేకింగ్లో ఒక యాక్టర్కి ఇట్లాంటి సినిమా రావడం, ఇట్లాంటి టీం రావడం ఇట్స్ ఎ ప్రివిలేజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అన్న. నువ్వు ఏ కథ చెప్పినా నేను ఓకే చేస్తా. నీతోని ఇంకా సినిమాలు చేయాలి. అండ్ ఆన్ కెమెరా చెప్తున్నా. అండ్ అంటే నాకైతే ఐ థింక్ ఇంకా థ్యాంక్ యూ చెప్పాల్సిన చాలామంది ఉన్నారు. ఎస్పెషల్లీ ఈశ్వరానికి ఇప్పటిదాకా ఎప్పుడు ఏ స్టేజ్ మీద చెప్పలేదు. కానీ ఈశ్వరన్న అంటే ఇది హానెస్ట్గా చెప్తా, ఎవరేమనుకోవద్దు. మా సినిమాకి కొంచెం కంప్లైంట్స్ ఉండే, ఏది ఫస్ట్ 20 minutes కొంచెం ఎస్టాబ్లిష్మెంట్లో కొంచెం అరే ల్యాగ్ అవుతుంది సినిమా, ల్యాగ్ అవుతుంది అన్నారు. కానీ అది కూడా ల్యాగ్ లేకుండా చేసింది మా ఈశ్వరన్ననే. ఎందుకంటే ఆయన మ్యూజిక్ గుసబెట్టింది త్రూ అవుట్ ద ఫిలిం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాకు ప్రతి సీన్ ఇట్ వాజ్ యాడింగ్ సో మచ్ టు ఎవ్రీ సీన్. అంటే సీన్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చినా మ్యూజిక్ దాన్ని ఎలివేట్ చేయడం అనేది. ఈశ్వరన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అండ్ ఎవ్రీవన్, మానస గారు కాస్ట్యూమ్స్తో కానీ, ఝాన్సీ గారు ప్రొడక్షన్ డిజైన్ అండ్ క్యామ్ ఎంటర్టైన్మెంట్ ఎగ్జిక్యూట్ చేశారు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మహేష్ అన్న ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా ప్రొడ్యూసర్స్ వాసు అండ్ శ్రీ గారు. ఈ సినిమా కోసము నాకు తెలిసి నా కళ్ళ ముందు నేను చూసింది అంటే అందరికంటే ఎక్కువ కష్టపడ్డది వీళ్ళిద్దరే. డే అండ్ నైట్ అంటే మేము మధ్యలో ఎక్కడైనా రిలాక్స్ అయ్యి ఉంటాం, వీళ్ళని ఫోన్ చేసి వీళ్ళని ఇంకా టార్చర్ పెట్టి ఏమవుతుందని వాళ్ళకు కూడా తెలియదు ఏమవుతుందో. కానీ వాళ్ళని అన్ని అప్డేట్లు అడగడం ప్రతిదీ. బట్ ఎవ్రీ టైం ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఈ సినిమాని ముందు తీసుకెళ్ళి వాళ్ళు పడ్డ కష్టము ఐ థింక్ ఈ సినిమా ఈ షేప్ తీసుకోవడం జస్ట్ బికాస్ ఆఫ్ యూ బోత్. అండ్
అండ్ నాకైతే ఒక మంచి మోర్ దెన్ ఐ థింక్ ప్రొడ్యూసర్స్ ఐ థింక్ ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ హోప్ టు వర్క్ విత్ యూ అగైన్ ఒక అందరం ఒక సింకులు ఉంటాం మనం అందరము and that is very important and I as I said it's all about the company and I think I had the best company. You guys are amazing and I hope to work with you again and again. Yes. Thank you. And నేను I want to thank ఆహా వాళ్ళందరికీ. అంటే నేను ఈవెంట్ వచ్చినంత వరకు నాకు కూడా తెలియదు మీ అందరికీ ఈ సినిమా ఎంత ప్రేమ అని. అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు ఎప్పుడు వెళ్ళలేదు బట్ దివానా అనే సినిమాకి మీరు ఇంత లవ్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీకు ఈ సినిమా ఇంత ఇంపార్టెంట్ అనేది నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అంటే మేము ఐ ఫీల్ లైక్ దివానా ఈజ్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ అనే ఫీలింగ్ ఉంది. అండ్ ఐ హోప్ ఇట్ మేక్స్ గుడ్ నెంబర్స్. ఆహా గురించి పర్టికులర్గా చెప్పాలంటే నా కెరియర్ ఐ మేడ్ మై కెరియర్ ఆన్ ఆహా. అంటే నా కెరియర్ స్టార్ట్ అయింది ఆహా. నా కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చింది ఆహా. సో ఐ థింక్ అంటే నేను ఆహా మీకు తెలుసో తెలీదు ఆహా అడాప్టెడ్ చైల్డ్ అంటారు నన్ను. నా ఫస్ట్ నన్ను ఎప్పుడు యూట్యూబ్ చేసే రోజుల నుంచి అంటే ఓటీటీలో ఒక సినిమాలో లీడ్ లాగా రావడం అనేది ఇట్స్ అ బిగ్ జంప్ నాకు. అంటే యూట్యూబ్ ఇంకొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత సర్లే చూద్దాంలే ఏదైనా మంచి స్క్రిప్ట్ వస్తే థియేటర్లోకి వద్దాము మంచి థియేటర్ సినిమా వస్తే అది చేద్దాం అనుకున్నా. కానీ అదే టైంలో కోవిడ్ అంటే కోవిడ్ ఇట్స్ వెరీ అంటే అది చాలా మందికి చాలా చేసింది బట్ నాకైతే చాలా మెయిల్ చేసింది కోవిడ్. బికాజ్ ఐ ఫీల్ లైక్ ఓటీటీస్ అప్పుడే జనాలు థియేటర్లో వదిలేసి ఓటీటీలో చూడడము, అదే టైంలో ఆహా అనే ప్లాట్ఫామ్ పెట్టడము, అందులో వన్ ఆఫ్ ద ఫస్ట్ రిలీజెస్ మెయిల్ అని ఒక సినిమా రావడము, నాకు ఆ ఆపర్చునిటీ రావడము. అండ్ అక్కడి నుంచి నాకు అదే కాదు ఆహా గేవ్ మీ మల్టిపుల్ ఆపర్చునిటీస్. దాని తర్వాత నేను ఒక 2 వెబ్ సిరీస్ చేసిన తరగతి గది అని, అర్థమైంది అరుణ్ కుమార్ ఇంకో 2 వెబ్ సిరీస్ చేయడం. అండ్ అర్థమైంది అరుణ్ కుమార్లో మా ప్రొడ్యూసర్ తన్వి అనమాట. సో నేను ఒకరోజు ఇట్లా ఒక సినిమా మాకు స్టోరీ ఉంది కానీ ప్రొడ్యూసర్ లేరు అనమాట ఆ టైంలో. సో ఒకరోజు నేను తన్వి లంచ్కి వెళ్ళాం అనమాట. షీఈ్ మై ప్రొడ్యూసర్. సో తన్వి ఏమన్నది ఇట్లా నేను చెప్పిన ఇట్లా ఒక సినిమా ఉంది ప్రొడ్యూసర్లు లేరు చూస్తున్నాం మేము దివానా అని ఒక సినిమా ఉంది అంటే తన్వి అవునా వాసు చూస్తున్నాడు స్టోరీస్ కోసం ఒకసారి వాసుకి చెప్పు అన్నది. సో ఆహా వల్లనే ఈ జర్నీ స్టార్ట్ అయింది అండ్ తన్వి వల్ల ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఐ వాంట్ థ్యాంక్ తన్వి. సో అక్కడ నెక్స్ట్ విన్న తర్వాత ఇమీడియట్గా ఆహా వాళ్ళకి నాకెంత నచ్చిందో వాళ్ళకు కూడా అంతే నచ్చడము, అది తర్వాత మెల్లగా అరవింద్ సార్ వెళ్ళడము, అరవింద్ సార్కి నచ్చడము. అంటే ఇట్స్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మై స్పెషల్ ఫిలిం ఈజ్ రిలీజింగ్ on a special platform which made my career. Thank you so much AHA and I hope this will get you full subscriptions అన్నీ వచ్చేసి ఇది ఇంకా పెద్ద బడ్జెట్లో సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఇంకోరే మా డిఓపి సార్కి థ్యాంక్ యూ సార్. ఆయన లేడు ఇక్కడ బట్ ఆయన కూడా నన్ను నాకు అరే ఓకేలే బాగానే హీరోలాగా పనికొస్తలే అనే ఫీలింగ్ వచ్చింది. అంత బాగా చూపించిండు, అంత బ్యూటిఫుల్గా వాళ్ళ లైఫ్ని క్యాప్చర్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ అండ్ హీ డిడ్ ఇట్ విత్ సో మచ్ ఆఫ్ కన్విక్షన్ అండ్ ఐ థింక్ సో మచ్ ఆఫ్ బ్యూటీ అనేది తీసుకొచ్చిండు స్క్రీన్ మీదకి. థ్యాంక్ యూ వంశీ సార్. అండ్ నేను మర్చిపోయిండు సారీ. అండ్ ఆల్సో వాంట్ థ్యాంక్ విజయ్ దేవరకొండ అన్న, శ్రీ విష్ణు అన్న అండ్ విశ్వక్సేన్ అన్న, కిరణ్ అబోరం గారు, వీళ్ళందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీళ్ళు ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. నందిని రెడ్డి మ్యామ్, సమంత మ్యామ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే సారీ. బట్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఆహాలా అంటే థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరికీ ఐ ఫీల్ సాడ్ ఫర్ యూ గైస్. ఎందుకంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసింది అది ఓటీటీలో చేయలేరు. బట్ ఐ బిలీవ్ మీరు ఒక మంచి హోమ్ థియేటర్లో వేసుకోండి సినిమా, ప్రొజెక్టర్ పెట్టుకొని ఒక మంచి గ్యాంగ్ తోటి మంచి పాప్కార్న్ తీసుకొని చూడండి. దివానా ఒక మంచి ఫ్యామిలీతో చూసే ఒక అద్భుతమైన పిక్చర్ అండ్
ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు డెఫినెట్లీ ఇస్తుంది. అంటే చాలా రేర్గా వచ్చే ఫిలిం. ఇంకా అంటే అంటే మాటలో చెప్పలేను ఈ ఎక్స్పీరియన్స్ ఏమిస్తుందో మీకు ఈ సినిమా. ఓకే, ఎట్లా చెప్పాలి, బట్ డెఫినెట్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడు మేము ఒక లవ్ స్టోరీ అని చెప్పి మేము ఒకటే దానికి రెస్ట్రిక్ట్ అవ్వలేదు. దెర్ ఇస్ ఫ్యామిలీ, దెర్ ఇస్ ఫ్రెండ్షిప్, మోస్ట్ ఇంపార్టెంట్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ లవ్. బట్ ఇవన్నీ ఎమోషన్స్ ఉన్న సినిమా. ప్రతి ఎమోషన్ మీరు ఫీల్ అవుతారు అండ్ ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతారు. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ లెర్న్ అవుట్ దిస్ ఫిలిం. దివానా అస్సలు ఓటీటీలో మిస్ కాకండి. ఆహాలా ఇట్స్ స్ట్రీమింగ్ రైట్ నౌ. ఈరోజు గోల్డ్ సబ్స్క్రైబర్స్కి అండ్ టుమారో అందరు సబ్స్క్రైబర్స్ అందరికీ డోంట్ మిస్ దివానా ఆన్ ఆహా. నా గ్యారంటీ ఇట్ విల్ బీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. అండ్ మా మీడియా మిత్రులందరి తరఫున నాగేంద్ర కుమార్ గారు మాట్లాడతారు. సో వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. కౌంట్ 60 సెకండ్స్. ఇందాకల వరకు ప్రాణాలు టావులు తప్పాయి, ఇప్పుడు రీములు తప్పుతున్నాయి అందరికీను. భోజన కాలే హరినామస్మరణే గోవింద గోవింద అనాల్సిన టైం ఇది. కాకపోతే ఒక్కటేంటంటే మీరు మంచి సినిమా తీశారు, కష్టపడి తీశారు. అలా చేసే సినిమాలకి ఎప్పుడు కూడా మంచి రిసెప్షన్ మీడియా నుంచి ఉంటుంది. ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన చెన్నై లవ్ స్టోరీ కూడా అందరూ బాగా మంచి రివ్యూలు రాశారు. యూ డూ గుడ్ ఫిలిమ్స్, యూ విల్ గెట్ గుడ్ రివ్యూస్ అండ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది మీడియా. మోర్ ఇంపార్టెంట్లీ శ్రీదేవి గారు, ఐ అప్రిషియేట్ మిమ్మల్ని కానీ వాసు గారిని కూడా నేను చాలా. ఎందుకంటే ఇలాంటి కథల్ని ట్రై చేయాలి అంటే మాత్రం ఇట్ నీడ్స్ ఎన్ అడిషనల్ గట్ టు ద హార్ట్ అండ్ ఎన్ ఇంటెన్స్ ప్యాషన్ ఫర్ మేకింగ్. అందరినీ ఇలాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయండి, కొత్త కథలను ఇంట్రడ్యూస్ చేయండి. యూ ఓన్లీ కెన్ డూ. ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద టీమ్, right from director Srikanth, Harshit Reddy, Narsingh, Tony, everybody, and Ishwar Chandra, music director. More importantly, you have given life, emotional life ఇచ్చే సినిమాకి. ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ వెంచర్ కూడా మీ దగ్గర నుంచి చాలా మంచిది రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజేష్ వాసిరెడ్డి గారిని ఇక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రామ్ శివ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. స్మాల్ ఫెలిసిటేషన్. మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్లీ మీడియా సపోర్ట్ ఉంటూనే ఉంటుంది అనేసి మరొక్కసారి ప్రూవ్ చేశారు మా ఈ మీడియా మిత్రులందరూ. థ్యాంక్ యూ సో మచ్. రామ్ శివ గారు మాట్లాడను అనేసి చెప్పేశారు. స్మాల్ ఫెలిసిటేషన్. ఎస్, రామ్ శివ గారు ప్లీజ్ జాయిన్. యా.